గ్రాండ్ గాలా ఈ ఫిబ్రవరి 3న ఉదయం 10 గంటల నుండి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ లో. టికెట్స్ అవైలబుల్ ఆన్ బుక్ మై షో, పేటిఎం. సోహెల్ బిఫోర్ రిలీజ్ ఒక మాట, ఆఫ్టర్ రిలీజ్ ఒక మాట. ఈ సినిమాలు సరిగ్గా ఆడకపోవడం వల్ల ఈరోజు ఈ సినిమాకి ఎమోషనల్ అయి మాట్లాడా. ఈ రోజు మోకాళ్ళ మీద కూర్చునేది మీరు చూస్తున్నారు. అదే ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమా అప్పుడు కూడా ఇదే సోహెల్ గాడు మోకాళ్ళ మీద కూర్చొని అడుక్కుంటున్నాడు ఒక మాట అన్న. పబ్లిసిటీ మీద అంత కేర్ తీసుకున్న సోహెల్ కాంటెంట్ మీద ఎందుకు కేర్ తీసుకోలేకపోతున్నాడు? ఇట్లాగా దిల్ రాజు గారు వేరే సినిమాలను తొక్కేస్తారు, చిన్న సినిమాలు తొక్కేస్తారు అని చెప్పి అందరూ ఏ సినిమా గురించి మాట్లాడారు? అంటే మన హనుమాన్ ఇష్యూలో చాలా మంది చూస్తారని తెలిసి కూడా అట్లా మాట్లాడటం ఎందుకు బ్రో? కంట్రోల్ చేసుకోవచ్చు కదా. మన నెగిటివ్ కమెంట్లు చేసేటోళ్ళు కూడా జనాలే కదా. చిరంజీవి గారి దగ్గర నుంచి ఎవరికైనా నెగిటివ్ కమెంట్స్ అనేది తప్పు. ఇప్పుడు ఎట్లున్నదంటే ఇది చెంప మీద కొట్టిన తర్వాత మళ్ళీ చెంప మీద రివర్స్లో కొట్టద్దు అని చెప్పేసి రకం. భయం వేస్తుందా బ్రో సినిమా రిజల్ట్ ఎలా వస్తుందని? ఒకప్పుడు ఈ యాటిట్యూడ్ లేదు కదా. అదే నేను హౌస్లో ఉన్నప్పుడు నా తప్పు లేనప్పుడు నన్ను పాయింట్అవుట్ చేస్తే ఇక అది కథ వేరుంటుంది అంటే మొత్తం విజిల్లు పడ్డాయి. మరి అదే కథ వేరుంటుంది అని చెప్పేసి నేను ఇప్పుడు అదే మాట చెప్తూ ఉంటే అదే సోహెల్ గాడు ఎందుకు నెగిటివ్ అవుతాడో నాకు అర్థమవుతలేదు. నేను మా అల్లా మీద ఒకటే చెప్తున్నా ఈ మాట. నాకు మహబూబ్ గాడు ఇట్లా హింట్ చూపించింది కూడా నాకు తెలియదు. ఇది వరకు మీద అగ్రెసివ్నెస్ చాలా తగ్గిపోయింది కదా. రిజల్ట్ అటు ఇటు అయితే ఏంటి బ్రో పరిస్థితి? రిజల్ట్ అటు ఇటు అయితే మళ్ళీ ఏమున్నది, మళ్ళీ ఇక్కడికి ఆగిపోను కదా, నా లైఫ్ ఇక్కడికి ఆగిపోదు కదా. ఇప్పుడు థియేటర్ నుంచి డబ్బులు వస్తేనే వచ్చినట్టు ప్రాఫిట్. భాషపై నేను ఒకటే అనుకుంటాను, మా పైసలు మాకు వస్తే చాలు. నేను ఇప్పుడు నీ ఇంటర్వ్యూలో మాటిస్తున్నా, మాకు ప్రాఫిట్ వస్తే రాసి పెట్టుకో, నాకు ఒకవేళ మొత్తం లెక్కలతో సహా నేను చూపిస్తా. ఈరోజు నేను ఇంటర్వ్యూలో చెప్తున్నా, నాకు ప్రాఫిట్ వస్తే మొత్తం చారిటీకి ఇస్తా. వచ్చిన ప్రాఫిట్ అంతా మొత్తం ఇస్తా, కావాలంటే నీ ఛానల్ ద్వారానే ఇస్తా. సినిమా ట్రైలర్లోంచి సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు అందరినీ ఒక గ్రూప్గా క్రియేట్ చేసి ఆ గ్రూప్లో నుంచి చాలామంది ఈవెంట్కి రావడం జరిగింది. కానీ ఎందుకు నీ ఒక్క సీజన్లో నుంచే ఓన్లీ ఒక్కళ్ళు వచ్చినట్టున్నారు సీజన్ నుంచి, మీ సీజన్ నుంచి? అఖిల్ అయితే నాతో డైరెక్ట్గా వాడు సారీ ఐఎమ్ నాట్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్ టు టాక్ టు యూ ఏదో పెట్టిండు. ఎందుకు మళ్ళీ ఏమైంది? మీ ఇద్దరికి రీసెంట్గా కూడా మాట్లాడుకున్నారు కదా. అడుక్కుంటానే నేను. ఏ సినిమా సైన్ చేయలేదు ఎందుకు బ్రో కొత్త ఫిలిం? డ్యూ టు సమ్ రీజన్స్ నాకు డైరెక్టర్ మధ్య ఒక ఒకసారి నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూడాలండి బ్రో. 1.5 కోటి ఉండే బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడు ఎంత ఉందా? ప్రొడ్యూసర్ పని బాధలు చూసి ఇవన్నీ చూసిన తర్వాత కూడా బూట్కట్ బాలరాజ్ సినిమా సొంత డబ్బులు పెట్టేసేయాలి, ఉన్న డబ్బులన్నీ చూపించుకోవద్దు. బట్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను ఇదేనా అనమాట. నేనేదో సింపతి కోసం అదంతా కాదు. డెఫినెట్లీ ప్రతి ఒక్కరి డిప్రెషన్లోకి వెళ్తారు ఈ ఫీల్డ్. ఓకే, ఐ గివ్ ఆన్సర్ టు ఎవ్రీ క్వశ్చన్. బ్యాక్ సైడ్ హీరోయిన్ బి లైక్ బాగానే ఎక్స్ట్రాలు మింగుతున్నావురా. ఫస్ట్లో హీరోగా చేసినప్పుడు మూవీస్ అన్ని ఫ్లాప్ అయినప్పుడు యాటిట్యూడ్ లేదు కదా అన్న. ఇప్పుడు నువ్వు ఓన్ ప్రొడ్యూసర్ కాబట్టి యాటిట్యూడ్ చూపిస్తున్నావా అనేది. మూవీ బాగుంటే మేమే చూస్తాం కదా, నువ్వు అంతా ఫోర్స్ చేసి అడగాల్సిన అవసరం లేదు. చూస్తున్నారుగా, బిగ్ బాస్ విన్నర్ అయినా ఏదైనా బెగ్గింగ్ చేయాల్సిందే. అందితే కాలు, అందకపోతే మెడ. ఫస్ట్ వెబ్ సిరీస్ చేసుకొని తర్వాత థియేటర్కి దగ్గర అవ్వు. అరే కంటెంట్ ఉంటే ఎవరైనా చూస్తారు. రావులే వీడు ఇలా అడుక్కుంటున్నాడు. మొన్న ప్రశాంత్ ఫ్యాన్ దాడి చేస్తే నేనైతే గుద్దేస్తా అన్నాడు, ఇప్పుడు అడుక్కుంటున్నాడు. వై యూ బెగ్గింగ్ లైక్ ఎ బెగ్గర్? ఎవ్రీ వన్ విల్ వాచ్ ఇఫ్ మూవీ కంటెంట్ ఈస్ గుడ్. నిజంగా నాకు చాలా బాధ. హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పట్టిన గెస్ట్ సోహెల్. ఫిబ్రవరి 2 బూట్కట్ బాలరాజు సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా మీద ఉన్న ప్యాషన్తో ఉన్న డబ్బులు, అప్పు తీసుకున్న డబ్బులు అన్నీ పెట్టి ఈరోజు చేతిలో ఏమీ లేకుండా ఒక సినిమా మీద ప్యాషన్తో ఆ సినిమాని మన ముందు తీసుకురాబోతున్నారు. మరి ఆ సినిమా ఎలా ఉండబోతుంది? ఇంత ఖర్చు పెట్టి తీయడం వల్ల రేపొద్దున సినిమా రిజల్ట్ ఎలా రాబోతుంది? ఒకవేళ హిట్ అయితే ఏంటి పరిస్థితి, ఒకవేళ హిట్ కాకపోతే ఏంటి పరిస్థితి? ఇదంతా కూడా సోహెల్ మాట్లాడిన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రో. హాయ్ బ్రో. అబ్బో చెప్పు, ఫ్రెండ్గా మాట్లాడతావా, యాంకర్గా మాట్లాడతావా? ఒక ఫ్రెండ్గా
ఒక పొజిషన్కి రెస్పెక్ట్ ఇచ్చే ఒక యాంకర్గా రెండు రకాలుగా మాట్లాడుతా. సరే ఓకే, అంటే నాకు మార్నింగ్ లేవంగానే పొద్దున్న నేనే ఫోన్ చేశా ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి. లేవంగానే ఒక 28 minutes వీడియో చూసా, బాగా ఎమోషనల్ ఫీల్ అనిపించింది. నువ్వు ఈరోజు చూసినావు? అది ఈరోజు చూసా పొద్దున్న జస్ట్ సజెషన్స్ అట్లా వస్తే ఏదో రీల్ చూసా. రీల్ చూసిన తర్వాత 28 నీకు ఏమనిపించింది రా చూస్తూ ఉంటే? నిజం చెప్పు, నువ్వు నా పక్కనే ఉంటావు, నా పక్కనే తిరిగేటోడు కదా, నిజం చెప్పు ఏమనిపించింది? పక్కనే ఉంటాను కాబట్టి నేను ఎక్కువ కనెక్ట్ అయిపోయాను ఆ వీడియోకి. కనెక్ట్ అయిపోయి కొంచెం బాధ అనిపించి, సరే మన వంతు ఒకసారి ఆడియన్స్కి తెలిసేలా చేద్దాం. మరి కింద ఎందుకురా ఇవన్నీ? లైక్ ఇందాకే నీ ముందు ఇంటర్వ్యూ ముందు నేను అన్నాను చూడు, ఒక్క నిమిషం ఆగు అని చెప్పేసి. ఎందుకు అనుకోండి నేను చెప్తా, ఎందుకు అనుకోండి నేను చెప్తా. సోహెల్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఒక వీడియో చూసాను నేను పొద్దున్న. అది నిందరదా ఎత్తికే నాకు కనిపించలేదు. బిఫోర్ రిలీజ్ ఒక మాట, ఆఫ్టర్ రిలీజ్ ఒక మాట. ఏంటిదని చెప్పు. ఒకప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసినప్పుడు ఇదే ఈ 3 సినిమాలే, ఈ 4 సినిమాలే హిట్ అవ్వకపోతుంది, వెళ్ళిపోతా ఇండస్ట్రీ నుంచి వదిలేస్తా అని ఒక యాటిట్యూడ్తో మాట్లాడే సోహెల్ ఈరోజు సినిమాలు సరిగ్గా ఆడకపోవడం వల్ల ఈరోజు ఈ సినిమాకి ఎమోషనల్ అయి మాట్లాడా అని ఒక పాయింట్ కూడా వస్తుంది. ఇప్పుడు నువ్వు నీ ఓవర్ యాక్టింగ్, బ్యాక్ సైడ్ హీరోయిన్ బి లైక్ బాగానే ఎక్స్ట్రాలు మింగుతున్నావురా అది ఇది అని చెప్పేసి అదొకటి. ఫస్ట్లో హీరోగా చేసినప్పుడు మూవీస్ అన్నీ ఫ్లాప్ అయినప్పుడు యాటిట్యూడ్ లేదు కదా అన్న. ఇప్పుడు నువ్వు ఓన్ ప్రొడ్యూసర్ కాబట్టి యాటిట్యూడ్ చూపిస్తున్నావా అనేది. ఓకే, ఐ విల్ గివ్ ఆన్సర్ టు ఎవ్రీ క్వశ్చన్, ఎవ్రీథింగ్. అదే క్వశ్చన్ 100%. అదే మూవీ బాగుంటే మేమే చూస్తాం కదా, నువ్వు అంతా ఫోర్స్ చేసి అడగాల్సిన అవసరం లేదు. ఓకే, ఫస్ట్కి బాగా చెప్పినావు కదా బ్రదర్, ఇప్పుడు కూడా అలా చెప్పొచ్చు కదా, ఆడియన్స్ బ్రేక్ ఇస్తారు అంటే. అప్పట్లో ఇదే ఇలాంటివి చూసినప్పుడు ఇండస్ట్రీ వెళ్ళాలనిపించేది. ఏదో చూస్తారుగా, వెళ్ళేసి బిగ్ బాస్ విన్నర్ అయినా బెగ్గింగ్ చేయాల్సిందే. చూస్తున్నారుగా, బిగ్ బాస్ విన్నర్ అయినా ఏదైనా బెగ్గింగ్ చేయాల్సిందే. మా దగ్గర కూడా పైసలు లేవు, సో ఓటీటీలో చూస్తాం. కంటెంట్ లేదేమో, అందుకే ఈ స్టంట్స్. అందితే కాలు, అందకపోతే మెడ. ఫస్ట్ వెబ్ సిరీస్ చేసుకొని తర్వాత థియేటర్కి దగ్గర అవ్వు. అరే కంటెంట్ ఉంటే ఎవరైనా చూస్తారు, రావులే. అంత ఓవర్ యాక్షన్ వద్దు. మూవీలో మ్యాటర్ ఉంటే నువ్వు చూడొద్దు అంటే కూడా చూస్తారు. పబ్లిసిటీ అవసరం లేదు, బాగుంటే మౌత్ పబ్లిసిటీ చాలు. బలిగం హనుమాన్ ఎగ్జాంపుల్ తీసుకో, థియేటర్స్ తక్కువ అన్న కుమ్మినాయి. ఈ పర్ఫార్మెన్స్ సినిమాలో చేయి. సో ఇవన్నీ ఈ బిగ్ బాస్ కప్ కొనుక్కొని ఇంట్లో పెట్టుకునే రేంజ్ అన్నాను. ఇది నీ సినిమా ఎవరు చూడకపోయినా 100 crores కలెక్షన్ వస్తుంది. ఎంజాయ్ యువర్ యాటిట్యూడ్ ఈజ్ యువర్ రిజల్ట్. ఇంకా వీడు ఇలా అడుక్కుంటున్నాడు. మొన్న ప్రశాంత్ ఫ్యాన్ దాడి చేస్తే నేనైతే గుద్దేస్తా అన్నాడు, ఇప్పుడు అడుక్కుంటున్నాడు. వై యూ బెగ్గింగ్ లైక్ ఎ బెగ్గర్? ఎవ్రీ వన్ విల్ వాచ్ ఇఫ్ మూవీ కంటెంట్ ఈస్ గుడ్. ఒరే బాబు, నువ్వే కదా అప్పట్లో ఏదో సినిమాకి ఇంటికి వచ్చి కొడతా అన్నావు కదా. సో ఇవన్నీ ఏంటంటే బేసికల్లీ ఇవన్నీ నెగిటివ్ కమెంట్స్ అన్నీ ఎప్పుడంటే నేను లైక్ ఈ సినిమాలు ఇది చేస్తున్నప్పుడు నా ఫస్ట్ మూవీ లక్కీ లక్ష్మణ్ అప్పుడు. ఓకే, ఇంటికి వచ్చి కొడతా నా కొడగలరా ఏదో చెప్పేసిన అది. ఓకేనా, అది యాటిట్యూడ్ అదంతా అన్నారు. ఓకే, నేను అప్పుడు ఎందుకు అట్లా రియాక్ట్ అయినంటే ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కింద కొన్ని కమెంట్లు బూతులు ఉన్నాయన్నమాట ఫేస్బుక్లో కానీ కదా, డిలీట్ చేసుకుంటూ వెళ్ళిన. అందరి మైండ్లో రియాలిటీ షో చేసినప్పుడు వచ్చినప్పటి నుంచి ఇంకా అందులోనే ఉన్నారు అందరూ, అదే మైండ్లో ఉన్నారు. సోహెల్ అది చేసిండు, స్కామ్ చేసిండు, ఇది చేసిండు, కప్పు చేయించుకుంటా అన్నాడు. ఇక చూసిన కమెంట్లో. సో ఇవన్నీ ఏంటంటే బేసికల్లీ ఓకే, నేను ఆ టైంలో నాకు ఏం అర్థం కాలేదు. కప్ చేయించుకుంటా ఎందుకన్నానో నాకు తెలియదు, ఎందుకు అట్లా మాట్లాడినో నాకు తెలియదు. ఆ టైంలో అలా హైలో మాట్లాడినా ఐ సెడ్ సారీ ఆల్సో. ఈరోజు మోకాళ్ళ మీద కూర్చునేది మీరు చూస్తున్నారు. అదే ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు సినిమా అప్పుడు కూడా ఇదే సోహెల్ గాడు మోకాళ్ళ మీద కూర్చొని అడుక్కుంటున్నాడు. ఒక మాట అన్న, ఇది పెద్ద సినిమా కానీ ఇందులో ఒక చిన్న ఒక సీరియల్ నుంచి వచ్చినాడు ఒక చిన్న హీరోగాడు, ఇందులో యాక్ట్ చేయడం వల్ల ఈ చిన్న సినిమా అయింది, లేకుంటే ఇది పెద్ద సినిమా అన్న. నాది నేనే ఒప్పుకున్నా ఈ విషయం. మోకాళ్ళ మీద అదే ప్రసాద్ ల్యాబ్లో అడుక్కున్నా నేను. కావాలంటే ఇప్పటికి కూడా వీడియో ఉంటుంది, అది ఎవరు చూడరు. ప్లస్ తర్వాత మళ్ళా మొన్న అమర్దీప్ది లైక్ ఫ్యామిలీ మీద ఇది చేస్తూ ఉంటే అది చూసి నేను బాధపడ్డా. ఎందుకంటే అమర్దీప్ ఒక్కడున్నప్పుడు ఓకే కార్ని కొట్టిర్రు, ఏదో ఇదైపోయారు అని అంటే అది వేరు. కానీ ఫ్యామిలీని నువ్వు ఇప్పటికి కూడా చూపిస్తా వీడియో, నీకు కావాలంటే నేను ప్లే చేస్తా నీ దాంట్లో. ఇప్పుడు నేను మీ ఐ డ్రీమ్లో ఇప్పుడు ప్లే చేస్తా. బూతులు
వాళ్ళ అమ్మని తిడుతూ వాళ్ళ వైఫ్ని తిడుతూ సో ఇవన్నీ బూతులు ఎట్లున్నాయంటే ఆ బూతులు చేస్తూ కార్ మీద అటాక్ చేయడం. నువ్వే చెప్పు అంటే ఎట్లుంటుంది అది? దీనికి దానికి లింక్ ఏంటి అన్న కదా, దీనికి దానికి లింక్ ఏంటి అన్న కదా. చెప్తా అదే కదా, దానికే కదా నేను ఆన్సర్ ఇచ్చినప్పుడు మొన్న. ఇప్పుడు ఇందులో కమెంట్స్ లో ఇప్పుడు కమెంట్స్ లో అవన్నీ అవే ఉన్నాయి. ఆ రీజన్ వచ్చింది ఇప్పుడు కమెంట్స్ లో. బూతులు వింటున్నావా? ఇందులో బూతులు ఉంటాయి. సో ఒక అమ్మని ఒక అక్కని తిట్టినట్టు బూతులు ఉన్నాయి. అటాక్ చేస్తున్నారు, అద్దాలు వాళ్ళకి కొడుతుర్రు, ఆ అద్దం పగిలిపోయినా కూడా మీద ఏదో ఇసిరేసిర్రు. నాకు ఒకటి చెప్పు, ఇప్పుడు మన పేరెంట్స్తోని ఇప్పుడు మనం ఉన్నప్పుడు అంతమంది జనాలు ఉన్నారు. సరే సొసైటీ ఈరోజు ఇంతగానో మాట్లాడుతున్నారు కదా, ఈరోజు ఇంత నెగిటివ్ చేసి మాట్లాడుతున్నారే, అదే క్వశ్చన్ వేస్తున్నారే కింద. మరి అదే వాళ్ళు అక్కడ అంతమంది ఒక ఆడపిల్లల లోపల ఉన్నప్పుడు అటాక్ చేస్తుంటే నువ్వు లోపల ఉన్నప్పుడు నువ్వు అమర్కి అండ్ ప్రశాంత్కి జరిగిన యుద్ధం అది. అమరు ప్రశాంత్ని ఏదో అన్నాడు అది అని చెప్పేసి అయిపోయింది. నువ్వు బయటకు వచ్చి ఒక్కడున్నప్పుడు నువ్వు ఆ క్వశ్చన్ అడుగు, ఒక్కడున్నప్పుడు నువ్వు చెప్పు, నువ్వు గట్టిగా మాట్లాడండి అందరూ, అది వేరు. కానీ ఆడవాళ్ళ మీద అంతగానో కారులో ఉన్నప్పుడు అన్ని పడేస్తూ ఇది చేస్తూ ఉంటే, అంతెందుకు గీతూ కారు తీస్తూ ఉంటే అద్దాలు వాళ్ళకి కొట్టడాలు అవన్నీ చేసిరు కదా. మరి అదే సొసైటీ ఎందుకు ఆపలేదు? ఈరోజు అందరు వచ్చి ప్రతి ఒక్కరు మాట్లాడతారు. ప్రతి ఒక్కరు వచ్చి అరే నిన్ను దొక్కేస్తారు వాళ్ళు, ఇంతమంది జనాలు ఉన్నారు, నిన్ను వేసి పడేసేటోళ్ళు అలా చేసి ఉంటే అవన్నీ మాట్లాడతారు. నేను ఎందుకు ఆ మాట అన్నా? అంతమంది అటాక్ చేస్తున్నప్పుడు నువ్వు వెళ్ళి దిగి ఇప్పుడు నువ్వు అటాక్ చేస్తావా? కుమ్మెత్తారు దిగితే. అందుకే నేను కారు వెనక గేర్ ముందర గేర్ వచ్చి వెళ్ళిపోయేటోండి అని అన్నా. ఎందుకు? నా ఫ్యామిలీని నేను కాపాడుకోవడానికి. అదే సినిమాలో నా ఫ్యామిలీ సేఫ్ అని చెప్పేసి అనగానే విజిల్ వేస్తారు రా థియేటర్లో. ఫ్యామిలీ జోలికి వచ్చినప్పుడు విజిల్ వేస్తారు. ఖైదీ కాదు, మన కాకి సినిమాలో అదేంది, మన కర్రే పట్టుకొని మన హీరో కార్తీ గారు ఒక రాజస్థాన్ ఏరియాలో వెళ్తే అందరు అటాక్ చేస్తారు. కర్రే పట్టుకొని విజిల్లు పడ్డాయి, అని చెప్పేసి విజిల్లు పడ్డాయి. అదే మిర్చి సినిమాలో ప్రభాస్ గారు నా ఫ్యామిలీ జోలికి వస్తుంటే అందరిని వేసి పడేస్తా అంటే ఈ విజిల్ వేసి నీ అమ్మ కుమ్మురా అది కుమ్మని అన్నా అది అని అన్నారు. మరి అదే మాట నేను అవును ఆ టైంలో నాకు అనిపించింది, నేను వెనక గేర్ ముందర గేర్ వేసుకొని పోతా అని చెప్పేసి నేను పోతారా గుద్దుకుంటా పోతారా మా అంటే వెనక గేర్ వేసే ముందర అందరు పక్క జరిగిపోతారు, ముందుకెళ్ళిపోతాం. సో దిస్ ఈజ్ వాట్ ఐ సెడ్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆడియో ఫంక్షన్లు అట్లన్నో, ప్రీ రిలీజ్ ఈవెంట్ల తర్వాత ఇట్లా మాట్లాడినావు అది క్యాలిక్యులేట్ చేస్తున్నారే తప్ప నేను ఎందుకు చెప్పాను అని చెప్పి క్యాలిక్యులేట్ చేసుకోలేదు. సరే నేను కామ్గా కూర్చోవచ్చు ధనుష్, నా జోలికి రాలేదు, నేను కామ్గా కూర్చోవచ్చు. కానీ నేను ఎందుకు చెప్పినంటే అది తప్పు. ఎందుకంటే వాళ్ళ మంచితనాన్ని ఆ టైంలో వాళ్ళు ఎక్కువ రియాక్ట్ అవ్వలేదు, దాని తర్వాత కూడా రియాక్ట్ ఆ మంచితనాన్ని మీరు ఇది చేసుకోకండి అని చెప్పిన. ఇంతమంది ఇలా చేయడం వల్ల ఎంత డిస్టర్బెన్స్ అయిపోయింది ఏమైనా. తర్వాత పాపం ప్రశాంత్ గారు ఎంత సఫర్ అయిందో అందరికీ తెలుసు. సో నేను ఒకటి చెప్తున్నా, నేను చెప్పేది ఏదైతే ఉంటుందో నేను మనసులో ఒకటి పెట్టుకుని బయట ఒకటి చెప్పుకునే రకం కాదు ఫస్ట్ థింగ్. సో ఇలా జరుగుతున్న ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసేసి అన్నీ ఇలా చేస్తుంటే సోహెల్ ఇలా యాటిట్యూడ్ బలుపు అది ఇది అని అంటుంటే, బాబు నాకు బలుపు కాదురా, నేను జనాల్ని ఎప్పుడు ఏమనలే. నేను కేవలం అక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే ఇట్లా అటాక్ చేయడము బూతులు తిట్టడం అలా ఉన్నారో వాళ్ళని, సో అది అర్థం చేసుకోండి అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది ఇండైరెక్ట్గా. దాన్ని ప్రతి ఒక్కరు మేము జనాలు లేకపోతే నువ్వు ఎక్కడిది అది ఇది అని చెప్పేసి కొంతమంది ఇది చేశారు. బట్ నేను ఎప్పుడు ఏమనలేదు. నన్ను ఆదరించే వాళ్ళు 70% ఉన్నారు, 75% ఉన్నారు. నన్ను ఇష్టపడని వాళ్ళు 25% ఉన్నారు. సో నేను ఆదరించే వాళ్ళ గురించే మాట్లాడతాను. నేను అంటే ఆలోచిస్తా, వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడతా అంటే అరే ఇది కరెక్ట్ కాదు అని చెప్పేసి చెప్పడానికి నేను ఇది చేస్తాను అంతెందుకు. మొన్న ఒకటి నెగిటివ్ వీడియో పెట్టింది నా మీద, ఏదో ఈరోజు కాళ్ళ మీద కూర్చొని అదేంది మొన్న అదేంది ప్రీ రిలీజ్ ఈవెంట్కి అదే మా ట్రైలర్ లాంచ్కి ఒక యంగ్ హీరో రాలేదన్నాడు, మాది ట్రైలర్ లాంచ్ ఉన్నప్పుడు పిలిచినప్పుడు రాలేదు అది ఏదో ఒకటి వీడియో పెట్టి నాకు ఫోన్ చేసిన.
అరే బాబు ఇది జరిగింది, ఇది సంగతి, నేను నీకు గ్యారంటీ ఇవ్వలేదు, చూసుకో అది అంటే మళ్ళీ అతనే అవునన్న కరెక్టే కదా అని చెప్పేసి మళ్ళీ అతనే ఆ డిలీట్ చేసేసి మళ్ళీ ఒక పోస్ట్ పెట్టిండు. ఇప్పుడే సోహెల్ అన్నతో మాట్లాడడం. ఎందుకు అందరికి ఇంత ఎక్స్ప్లెనేషన్ రీజన్ ఎందుకు? భయం వేస్తుందా బ్రో సినిమా రిజల్ట్ ఎలా వస్తుందని? ప్రొడ్యూసర్గా ఉన్నావు కాబట్టి. ఒకప్పుడు ఈ యాటిట్యూడ్ లేదు కదా. ఏది ఏ యాటిట్యూడ్? ఒకప్పుడు ఇట్లా అందరికి ఫోన్లు చేయాలి, ఇట్లా వద్దు తీసి అని చెప్పాలి. లేదు, నేను 100% ఇది చేసిన. నేను 100% నేను ఇది చేసిన. లక్కీ లక్ష్మణ్ కూడా ఫోన్లు చేసి నేను చూడండి రా అబ్బాయి అది అని చెప్పేసి నేను అడుక్కున్న రోజులు ఉన్నాయి. ఓకే, నాకు తెలుసు నేను తెరంకాల నేను ఎంత ఇది చేసాను. వెన్ ఇట్ కమ్స్ టు ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు, నేను ఫోన్లు చేసి నేను విజయవాడలో వైజాగ్లో అందరికీ ఫోన్లు చేసి ఆ సోను అని చెప్పేసి వైజాగ్లో ఉంటారు వానికి ఫోన్ చేసి వెళ్ళరా సినిమాకి అని చెప్పేసి అందరినీ పంపించడం నాకు జరిగింది. సో నేను ప్రతి సినిమాకి చేస్తాను. ఈవెన్ మిస్టర్ ప్రెగ్నెంట్కి కూడా అంతే. అందరికీ ఫోన్లు చేసి మీరు ఇప్పటికీ వీడియో ఉంటుంది, అరే ఫలానా నేను సినిమా చేసిన చూడండి అది ఇది అని చెప్పేసి ఏరియా వైజ్ చెప్తూ నేను వీడియోలు చేసిన రోజులు ఉన్నాయి. ఏ రోజు నా యాటిట్యూడ్ తగ్గలేదు. ప్రతి ఒక్కరికి లక్కీ లక్ష్మణ్ ప్రొడ్యూసర్ని అడుగు, నువ్వు మిస్టర్ ప్రెగ్నెంట్ ప్రొడ్యూసర్ని అడుగు, నేను ఎంత కష్టపడతానో ప్రమోషన్స్ విషయంలో, ఎంత నేను ఇది చేస్తానో నాకు తెలుసు. ఎందుకంటే నాకు సినిమా అంటే పిచ్చి. 100% వెళ్ళాలి, జనాలు వెళ్ళాలి, తెలుగు ప్రజలు అందరూ వెళ్ళాలి నా సినిమాకి అని చెప్పేసి అనుకున్నాను. సో ఇదొకటి. సో నాకు మెయిన్ ఏంటంటే అలా నెగిటివ్ కామెంట్ చూసినప్పుడల్లా నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ బలుపు అది ఇది అని చెప్పేసి అనుకుంటారు కదా, నాకేం లేదు బల్బు, అది నీకు తెలుసు. జోలికి వచ్చినప్పుడే అంట. అదే నేను హౌస్లో ఉన్నప్పుడు నా తప్పు లేనప్పుడు నన్ను పాయింట్అవుట్ చేస్తే ఇక అది కథ వేరుంటుంది అంటే మొత్తం విజిల్లు పడ్డాయి. మరి అదే కథ వేరుంటుంది అని చెప్పేసి నేను ఇప్పుడు అదే మాట చెప్తూ ఉంటే అదే సోహెల్ గాడు ఎందుకు నెగిటివ్ అవుతాడో నాకు అర్థమవుతలేదు. అంటే అది ఒక రియాలిటీ షో, అది ఒక రియల్ వరల్డ్ అంటే కాదు. ఇప్పుడు రియల్ అంటే నేను ఇప్పుడు ఇక్కడ రీల్గా ఉండాలా చెప్పు కెమెరా ముందు, అది రియాలిటీ షో, యాక్సెప్ట్ చేసారు. మరి అదే రియాలిటీ షోలో నేను రీల్గా కూడా అట్లా మాట్లాడుతుంటే ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేరు? ఒక 10 మంది చూస్తున్న ఒక ప్లాట్ఫామ్ చాలామంది చూస్తారని తెలిసి కూడా అట్లా మాట్లాడటం ఎందుకు బ్రో? కంట్రోల్ చేసుకోవచ్చు కదా. కంట్రోల్ ఏముంది? సరే నేను ఒకటి చెప్తా. మా నెగిటివ్ కమెంట్లు చేసేటోళ్ళు కూడా జనాలే కదా, ప్రజలే కదా, వాళ్ళు కూడా టికెట్ కొనుక్కొని సినిమా చూసేవాళ్ళు కదా. మరి వాళ్ళు కంట్రోల్ చేసుకుంటలేరు, వాళ్ళని ఏమనక ముందే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మరి నన్ను అన్నప్పుడు లేకపోతే నేను లైక్ నెగిటివ్గా ఉన్నప్పుడు సమాజంలో సొసైటీలో దాని గురించి మాట్లాడడంలో తప్పేముంది బ్రో? నేను ఎవరైతే నెగిటివ్గా సమాజంలో చేస్తున్నారో వాళ్ళ గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నా తప్ప ప్రజలందరి గురించి నేను మాట్లాడలేదు. రోడ్డు మీద ఒకడు కత్తి పట్టుకొని నరుకుతా అంటే మనం చూసి ఆగుతాం. ఒక ముగ్గురు వచ్చిరనుకో అన్న, ఓ ముగ్గురు కలిసి ఎవడో వచ్చి అటాక్ చేస్తున్నాడు ఎవరో మీద, ఆడవాళ్ళ మీదనో లేకపోతే ఎవరి మీద అటాక్ చేస్తున్నాడు. ఒకటేసారి అక్కడ సొసైటీలో ఉన్న సరౌండింగ్లో కనీసం ఒక 50 మంది ఉంటారు కదా. ఏ రోడ్డుకి వెళ్ళినా కూడా 50 మంది 100 మంది ఉండరా? ఈజీగా ఉంటారు కదా నడి రోడ్డు మీద. వాళ్ళందరూ ఒకటేసారి ఒక 100 మంది ఒక ముగ్గురు మీద అటాక్ చేస్తే ఏమవుతుంది? ఉండడు కదా, అక్కడ పారిపోతారు కదా. అవును, అంతే కదా. సో ఆ 100 మంది ఏదైతే చేయాలో అది నేను ఒక్కడిగా నేను ఆన్సర్ ఇస్తున్నా స్టేజ్ మీద. దానివల్ల నేను ఇదంతా అనుభవిస్తున్నా నేను. కానీ ఈ ఫీల్డ్లో ఈవెన్ చిరంజీవి గారి దగ్గర నుంచి ఎవరికైనా నెగిటివ్ కమెంట్స్ అనేది తప్పు, ఏ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా. నువ్వే చెప్తున్నప్పుడు 75% నాకు పాజిటివ్ ఆడియన్స్ ఉన్న 25% నెగిటివ్ ఉన్నప్పుడు 25% నెగిటివ్ గురించి 75% ఆడియన్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదు కదా అంట. 75% ఆడియన్స్కి నేను ఎక్కడ చెప్తున్నా? నేను 75% ఆడియన్స్కి చెప్పాను. పబ్లిక్గా మనం ఒకటి చెప్తున్నప్పుడు అందరూ వింటారు కదా. మంచి కూడా చెప్తున్నా కదా, మీ వల్ల నేను ఈ స్థాయిలో ఉన్నాను, మీ వల్ల నేను ఇంకా బ్రతికున్నాను, మీ వల్ల నేను ఇంకా మోటివేట్ అవుతున్నాను, వాళ్ళ వల్లనే నేను ఇంకా ముందుకెళ్తున్నాను, ఆ ప్రేమ ఆప్యాయత వల్లనే నేను ఇంకా నాకు లైక్ ఐఎమ్ ఫైటింగ్ ఫర్ దిస్ మై కెరియర్. సో నేను ఎంత లోగా ఫీల్ అయినా కూడా వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్లనే నేను ముందుకు వెళ్తున్నాను అని చెప్పేసి ప్రతి దాంట్లో నేను చెప్తూనే ఉన్నా. ఇప్పటికి కూడా నేను చెప్తా, ఈ రోజుకు నేను ఉన్నాను. సోహెల్ అనేవాడు ఇంకా ధైర్యంగా ముందు, ఇందాక అడిగినావు కదా దేనికి పైసలు పెట్టిన ఇంత ధైర్యంగా అని, వాళ్ళు ఉన్నారనే ధైర్యంతోనే పెట్టిన నేను. వాళ్ళు ఉన్నారనే కదా ధనుష్ నేను పెట్టింది. నేను ముందుకు వెళ్ళగలుగుతా లైఫ్లో. నేను అనుకున్నా నేను సాధిస్తా. నేను తప్పు చేయట్లేదు, ఒకరిని మోసం చేయట్లేదు, ఒకరిని నా వల్ల ఒకరు ఇబ్బంది పడట్లేదు, ఒకరు ఇది చేయట్లేదు. ఎవరైతే సొసైటీలో తప్పు చేస్తున్నారో, తప్పుగా మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి నేను 10 మంది ఆ 75 మంది ముందు నేను మాట్లాడుతున్నా అంటే ఓకే వీడన్నా రియాక్ట్ అయిన. ఎంతోమంది ఫోన్ చేసిర్రు, భయ్యా మేము అందాం అనుకున్నాం, నువ్వు రియాక్ట్ అయినావు, నేనైతే అదే చేసేటోడిని అని చెప్పేసి నన్ను ఎంతోమంది చెప్పారు. కానీ ఇక్కడ కమెంట్లో చెప్పలే. నేను అదే చెప్పిన, భయ్యా మీరు నాకు చెప్తున్నారు, మీరు ఎందుకు కమెంట్లు చేయరు? అవును సోహెల్ అన్న ప్లేస్లో ఉంటే మేము కూడా అదే చేసేటోళ్ళని ఎందుకు చెప్పలేదు అంటే ఎందుకన్నా అని అన్నారు. సోహెల్ గారు చెప్తాడు, వాళ్ళు చెప్పారు, అంతే. అన్నది కరెక్టే. ఇప్పుడు డౌన్ చేయాలని చూసినప్పుడు ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, విన్నరా ఓకే,
వినలేదా లైట్, కానీ చెప్పడం మన బాధ్యత. ఇప్పుడు ఎట్లున్నదంటే ఇది చెంప మీద కొట్టిన తర్వాత మళ్ళీ చెంప మీద రివర్స్లో కొట్టద్దు అని చెప్పేసి రకం. అదే ఇది వరకున్నంత నేనేం చేస్తా అంటే చెంప మీద కొట్టిన తర్వాత చెంప మీద కొట్టి ఉరుకుతాయి, ఉండని ఆడ దొరక పారిపోతా దొరక, ఎందుకంటే గొడవ పెద్దగా అవుతుంది. ఇప్పుడు ఆడ వచ్చి కొట్టిన అనుకో ఎవడన్నా ఆ నేను పేడా నాని కూడా కొట్టేసి అక్కడ ఉంటే మళ్ళీ ఇంకా పెద్దగా అవుతుంది. సో కొట్టేసి ఉరుకుతా, అయిపోయింది కథం, ఆన్సర్ ఇచ్చేసినా అయిపోయింది, మళ్ళీ సైలెంట్ ఇక దాని గురించి మళ్ళీ నేను చెప్పాయి అది. సో అట్లా. కానీ ఇది వరకు మీద అగ్రెసివ్నెస్ చాలా తగ్గిపోయింది కదా, కొంచెం తగ్గింది. రీజన్ అయితే ఇదే, దానివల్ల ఎఫెక్ట్ పడుతుందేమో అనే, కానీ ఒక ఆన్సర్ ఇచ్చేసి వదిలేస్తున్నా తప్ప దాన్ని ఇంకా ప్రొలాంగ్ చేస్తలేను. సో ఈ రోజు కూడా నేను ఎన్నో అన్ని 200 కమెంట్లలో నాకు తెలిసి 150 కమెంట్లు మొత్తం నెగిటివ్నే ఉన్నాయి. సో దాని గురించి కూడా నేను పట్టించుకోను. ఎందుకు పట్టించుకోను అంటే లైక్స్ ఎక్కువ ఉన్నాయా కమెంట్స్ ఎక్కువ ఉన్నాయా? లైక్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, కమెంట్స్ తక్కువ ఉన్నాయి. వీళ్ళ గురించి ఆలోచించడం కాదు, ఇన్స్టాగ్రామ్ ఏదైతే లైక్లు ఎక్కువ కొట్టిర్రో వాళ్ళ గురించి ఆలోచిస్తా. సో అదొక్కటే, అట్లా పాజిటివ్గా తీసుకొని ముందుకు వెళ్ళిపోవడం మనం. సో నేనేందంటే ఒక్కటి ధనుష్, చాలామంది కెమెరా ముందు రాగానే 100 మాట్లాడతారు, ఏముంది అది ఇది అని చెప్పేసి మంచి నీట్గా మాట్లాడతారు. బట్ కెమెరా వెనకాల వెళ్ళిన తర్వాత ఎంత బాధపడతారు, ఎన్ని తిట్లు తిడతారు, ఎంత ఫ్రస్ట్రేషన్లు ఉంటారు, ఎంత కోపాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ నా కెమెరా ముందు, ఈ సినిమా కెమెరా ముందు తప్ప నాకు ఇంటర్వ్యూస్ కెమెరా కానీ లేకపోతే ప్రీ రిలీజ్ కెమెరా కానీ ఆ కెమెరాస్ ముందు నాకు నటించడం వస్తలేదు. మేబీ నటిస్తేనే బతుకుతానేమో మరి, కానీ అట్లా నటించా, ఇట్లనే ఉంటా, నచ్చితే నచ్చుతా లేదంటే లేదు, ఇలాగే ఉంటా. సింపతి అనుకొని కోపం అనుకొని ప్రతి బాధ అయినా కోపమైనా నవ్వైనా చూపిస్తున్నాడు కెమెరా ముందు ఒక మనిషి అంటే వాడు రియల్గా ఉంటున్నాడు అని. సమాజంలో మనవాడీడు అనేలాగా ఫీల్ అవుతున్నాడు కాబట్టి ఐఎమ్ రియాక్టింగ్ లైక్ దిస్. అదే ఆ రియాలిటీ హౌస్లో నచ్చింది, బయట నచ్చలేదు జనాలకి. నచ్చకపోతే ఏం చేయలేదు, నచ్చిన వాళ్ళు ఉన్నారు కదా 75%, నచ్చని వాళ్ళని ఇంకేం చేయాలి నేనేం చేయాలి? ఈరోజు ట్రైలర్కి 500 కమెంట్లు ఉన్నాయి. అదే సోహెల్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు సోహెల్స్ అని కొన్ని వేల కమెంట్లు ఉంటాయి, 4,000 కమెంట్స్ ఓన్లీ సోహెల్ అనే ఉంటుంది రియాలిటీ షోలో. నేనేం చేయలేను దాన్ని నేనేం చేయలేను. ఇక మళ్ళీ ఒకసారి వెళ్ళి రావచ్చు కదా రియాలిటీ షోకి. మళ్ళా ఏం లేదబ్బా, ఇప్పుడు ఒక్కటే కోరుకునేది, ఒక ఎక్కడి నుంచో చిన్న స్థాయి నుంచి ఈడి దాకా వచ్చిన. సో అదొక్కటే ధైర్యం, ఇక్కడ దాకా వచ్చినాడు ఇంకా ముందుకు వెళ్ళలేనా అని. ప్రతి ఇండస్ట్రీలో స్టార్ లేరు. సో తెలుగు ఇండస్ట్రీలో టీవీ ఇండస్ట్రీ నుంచి, సీరియల్ ఇండస్ట్రీ నుంచి, యూట్యూబ్ నుంచి ప్రతి ఒక్కరికి లైఫ్ ఉండాలనే నేను కోరుకుంటా. అదే నా మెయిన్ గోల్, మెయిన్ డ్రీమ్. అదే హౌస్లో నచ్చిన సోహెల్ బయటకు వచ్చాక ఎందుకు అదే నాకు అవుతున్నాడు? నాకు అదే అర్థమైతలేదు అంటన్నా, అదే చెప్తున్నా. నాకు ఇంతవరకు అదే అర్థమైతలేదు. నేను ఇప్పటికి కూడా స్టాండ్ అవున్ అయ్యి ఉంటా. నేను మా అల్లా మీద ఒకటే చెప్తున్నా ఈ మాట. నాకు మహబూబ్ గారు ఇట్లా హింట్ చూపించింది కూడా నాకు తెలియదు. నేను ఇప్పటిదాకా కూడా అదే హాంట్ అవుతూ ఉంటుంది, ఎవరెవరో మెసేజ్లు పెడతా ఉంటారు. సో నాకు తెలియదు అది నాకు తెలియదు, నిజంగా తెలియదు. సో ఇదొకటి. సెకండ్, తెలిసిందంటే తెలుసా అని చెప్తా. ఓకే, కప్పు చేయించుకుంటా అనేది దట్ వాజ్ మై మిస్టేక్. ఐ రియల్లీ యాక్సెప్ట్ దట్. డెఫినెట్లీ అది ఆ టైంలో ఎందుకు హై అయిపోయినా, ఎందుకు అట్లా మాట్లాడినా నాకు తెలియదు. సో నిజంగా అది మాత్రం నా తప్పది. అది నేను నేను ఇప్పటికి కూడా ఒప్పుకుంటా, అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓకే, అది నేను ఒప్పుకుంటా. కానీ మిగతా అన్ని మాట్లాడింది మాత్రం నేను తప్పు అని చెప్పేసి నేను అన్నాను, 100% అన్నాను. అండ్ నేను ఈరోజు అడగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కంటెంట్ ఉన్న సినిమాల్ని మేము హిట్ చేస్తున్నాం. హనుమాన్ కానీ, బలగం కానీ, డీజే టిల్లు కానీ, జాతిరత్నాలు కానీ ఇవన్నీ చేస్తున్నారన్న భయ్యా. దీని వెనకాల చాలా పబ్లిసిటీ ఉంది, పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు. నువ్వు హిట్ అయిన సినిమాలు చెప్పు. ఈవెన్ హనుమాన్ చాలా ప్రాబ్లమ్స్ జరిగినాయి కదా బ్రో. ప్రాబ్లమ్స్ జరిగినాయి కాదని కదా, పబ్లిసిటీ అయింది కదా అంటున్నా నేను. పోస్టర్స్ పడ్డాయా, హోర్డింగ్స్ పడ్డాయా హనుమాన్ సినిమాకి? కంటెంట్ బాగుంది, 100% కంటెంట్ బాగుంటే జనాలు ఇప్పటికి కూడా ఎంకరేజ్ చేస్తారు, మోటివేట్ చేస్తారు, డెఫినెట్లీ ముందుకు వస్తారు. అది నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ నేను ఎందుకు చేశానంటే, నా దగ్గర పబ్లిసిటీకి పైసలు లేవు, మీ దాకా నేను రీచ్ అవ్వలేకపోతున్నాను. ఇప్పుడు హనుమాన్ సినిమా చేసినంత పబ్లిసిటీ నేను చేయలేదు. నా సినిమా ఇప్పుడు కూడా నాకు ఊర్లల్లో, రూరల్ ఏరియాస్లో తెలియదు నా సినిమా. ఇప్పుడు హనుమాన్ సినిమా కాంట్రవర్సీ అయ్యో,
లేకపోతే థియేటర్స్ దొరకగా కాంట్రవర్సీ అయ్యి ప్లస్ బయట హోర్డింగ్స్ పడ్డాయి, పబ్లిసిటీ చేసారు, ఎక్కడ చూసినా అదే టైంలో అయోధ్య ఇష్యూ అన్ని సినిమాలు తో పాటు ఇది వచ్చింది కాబట్టి దాని మీద ఫోకస్ వెళ్ళింది. బట్ ఇప్పుడు అంత పబ్లిసిటీ నా సినిమాకి లేదు, నేను చేయలేకపోతున్నా అది ఇది అని చెప్పేసి నేను నా దగ్గర పైసలు లేవు పబ్లిసిటీకి, నా దగ్గర ఇంతే ఉన్నాయి. నీకు క్వశ్చన్ తెలుసా, పైరసీ వస్తే ప్రొడ్యూసర్ పరిస్థితి పైరసీ కోసం ఆపడానికి కూడా, పైరసీ ఆపడానికి 1 month ఏదో ఉంటుంది, ఆ 1 monthకి కూడా 1,50,000 ప్లస్ ట్యాక్స్ కట్టాలి ఆ పైరసీ వస్తుంటే డిలీట్ చేయడానికి. అలాంటి సిచ్యువేషన్ ప్రొడ్యూసర్ది. అండ్ సినిమా రిలీజ్ చేయాలంటే క్యూబ్స్ కట్టుకోవాలి అది. కానీ నా క్యూబ్స్ నాకేందంటే క్యూబ్స్ పట్టుకోవడానికి కూడా నాకు లేదు. అంటే ఏలూరు విజయ్ డిస్ట్రిబ్యూటర్ ఏలూరు విజయ్ గారు నా కష్టం చూసి సినిమా కొంచెం చూసి ఆయనకు నచ్చి ఆయన ఉషా ఫిలిమ్స్, ఉషా బాలకృష్ణ గారు వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు ఆంధ్రాలో. దిల్ రాజు గారు నైజాంలో వెళ్ళి సిరీస్ గారితో దిల్ రాజు గారితో వెళ్ళి అడిగా, సార్ నాకు థియేటర్స్ కావాలి సార్, నా దగ్గర డబ్బులు లేవు, ఇది పరిస్థితి నాది అని అంటే వాళ్ళు పాపం నాకు షేరింగ్లో నాకు థియేటర్స్ మాట్లాడారు. సీడెడ్ కూడా ఒక డిస్ట్రిబ్యూటర్, ఆయన థియేటర్స్ ఆయన చూసుకుంటున్నారు. ఇట్లా ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తున్నారు నాకు. సో నేను ఏదైనా కూడా ఇక్కడ ఈవెన్ నా దగ్గర పైసలు లేనప్పుడు నీకు తెలియంది ఏమున్నది, పండుగాడు నా కోసం నువ్వు పండు ఇద్దరు కలిసే ఫైనాన్షియర్ దగ్గరికి వెళ్ళి సోహెల్కి ఇట్లా ఫైనాన్స్ కావాలి అని చెప్పేసి ఆ రోజు వైట్ మ్యాంగోలో కూర్చొని అడిగినప్పుడు సోహెల్ లాస్ట్ 2 సినిమాలు ఆడలేదు, సో మేము ఫైనాన్స్ ఇయ్యమని చెప్పేసి అన్నారు. అప్పుడు ఎంత పెయిన్ అనుభవించినో నీకు తెలుసు, ఎంత తిరిగినో అప్పుడు తెలుసు. చాలా మందితో మాట్లాడాము. అప్పుడు ఈడు దిగిండు పండుగాడు, నీ అమ్మ వాళ్ళ వీళ్ళని అడుగుడు ఏం సోహెల్ టెన్షన్ పడకు అని చెప్పేసి వాడు ముందుకు వచ్చి సో అండ్ సో అమౌంట్ ఇచ్చిండు, నువ్వు పరిచయం చేసినావు, వాళ్ళని పరిచయం చేసినావు. సో ఇంత నా కష్టం అంతా చూసినావు నువ్వు, ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు మంచి సినిమా పండుగాడు చూసిండు, నీకు ఫోన్ చేసిండు, పండుగాడు సినిమా గురించి ఏమన్నాడు, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది సరిపోయింది అన్నాడు. చూసిన ఫస్ట్ హాఫ్ ఒకటే కదా ఆయన, అదే ఫస్ట్ సెకండ్ హాఫ్ కూడా చూసాడు, సెకండ్ హాఫ్ చూసిండారు. సో వాడు నీ ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నీకు ఫోన్ చేసాడు, సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత నీకు చేయలేదు. సో సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత మేము బయటికి పోతాం, ఫుల్ వాళ్ళ డాడీ కానీ మనోడు కానీ ఫుల్ ఖుషి అయిపోయారు. ఆయనకి యాక్చువల్ నిద్ర వస్తుంది, ఇది కూడా అయిపోయిండు, నిద్ర వస్తున్నా కూడా పిలిచిన, నిద్ర మొత్తం పోయింది ఆడిది. నేను నిద్రపోదామని వచ్చిన, ఈ థియేటర్లో చాలా పిలుస్తున్నాడు కానీ ఫోర్స్ఫుల్గా వచ్చినా, కానీ సినిమా చూస్తుంటే నాకు మొత్తం నిద్ర అంతా పోయింది అన్నాడు గుట్కట్ బాలరాజు చూస్తున్నప్పుడు. సో అలాంటి సినిమా ఇప్పుడు జనాల వరకు తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి, నాకేం అర్థమైతలేదు. ఇప్పుడు మనిషి ప్రాబ్లంలో ఉన్నప్పుడు గోకి గీకి అన్నీ తీసి పెట్టేసి, నేను కానీ పాషాబాయ్ మెయిన్ ప్రొడ్యూసర్, నీకు తెలుసు ఎంత మంచోడు ఆయన, నీకు తెలియదు ఏమున్నది. అట్లాంటి సింపుల్ పర్సన్ ఆయన కూడా అక్కడ ఇక్కడ అప్పు చప్పు చేసేసి డబ్బులు తీసుకొచ్చి పెట్టి, ఈరోజు సినిమా బయటికి వచ్చిన తర్వాత మాకు మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే మాలాంటి సినిమాలకి పబ్లిసిటీ పైసలు లేనప్పుడు మార్నింగ్ షో కంపల్సరీ ఓపెనింగ్స్ రావాలి, ఫస్ట్ డే కంపల్సరీ ఓపెనింగ్స్ రావాలి. ఇప్పుడు నువ్వు ఇందాక అన్నావు మంచి టాక్ వస్తే అందరు చూస్తారు అని, కానీ మంచి టాక్ వచ్చేదాకా అందరు అట్లా అదే మైండ్ సెట్తో ఉంటే థియేటర్లో ఒక 10 మంది వెళ్తే వాడు షో వేయడు, థియేటర్లో 15 మంది వెళ్తే షో వేయరు, థియేటర్లో కనీసం 20-25 మంది వెళ్తే వాడు షో వేస్తారు. వాళ్ళు 25 మంది, నాకు కనీసం ఒక ఏరియా నుంచి 25 మంది పోకపోతే నా పరిస్థితి ఏంది అని చెప్పేసి ఆలోచించి, నా సినిమా చూడండి ఫస్ట్ మార్నింగ్ షోని మీరు చూడండి, మీకు నచ్చితే 10 మందికి చెప్పురు అని చెప్పేసి నేను అడగడం జరిగింది. అందుకే అడుక్కున్నా నేను, అంతే. కానీ దాని కింద నెగిటివ్గా ఇష్టమైనట్టు కమెంట్లు అవి ఇవి చేస్తుంటే నిజంగా నాకు చాలా బాధ. నా అజయ్ మైసూర్ అని నా ఫ్రెండ్ ఉంటాడు ఆస్ట్రేలియాలో, ఆయన ఇండియా వచ్చిండే, ఆయన అంటాడు సోహెల్ నాకే బాధ అనిపించింది, కింద అన్ని కమెంట్లు వస్తున్నాయి నెగిటివ్గా, ఎందుకు చేస్తున్నారు అసలు నాకు ఏం అర్థమైతే లేదు నీ మీద అది ఇది అని అన్నాడు. నాకు తెలియదన్నా, నేను ఎవరిని మోసం చేయలే, ఎవరిని ఏం చేయలే, నేను ఇప్పటికీ లైక్ ఎవ్వరికి ఏది ఉన్నా కూడా నీకు తెలియదు ఏమున్నది చేస్తూ వెళ్తూ ఉంటా ఏదో ఉన్న దాంట్లో. సో ఇలాంటి టైంలో ఎందుకు నన్ను ఇంతలా ఇది చేస్తున్నారని అది కూడా బాధపడుతూ ఉంటా లోపల. కానీ ఆ బాధపడినప్పుడే నేను లైవ్కి వెళ్తా, ఇన్స్టా లైవ్, లైక్ అందరితో షేర్ చేసుకుంటా. సో మనిషి బతికున్నప్పుడే వాడి వాల్యూ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఆ బతికున్నప్పుడు వాడి సమస్యలు వాడు స్టేజ్ మీద ఎవ్వరు చెప్పుకోరు. ఏ హీరో నీకు అరే ఏమనుకుంటారు ఇజ్జత్ పోతుందేమో, ఐ షుడ్ షో దట్ యాటిట్యూడ్, కొంచెం ఇట్లా ఉండాలి అని. నాకు అట్లా లేను నేను, నాకు అనిపించింది నేను చెప్పిన, నాకు అనిపించింది నేను చెప్పేసిన.
నేను ఎందుకు చెప్పిన బిగ్ బాస్ ద్వారా నేను చాలామంది ఇంటికి దగ్గరైనా నేను వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఒక బ్రదర్ లాగా ఒక కొడుకు లాగా ఒక ఫ్రెండ్ లాగా అరే మనోడు అని చెప్పేసి వాళ్ళ లెక్కనే ఉంటా కాబట్టి నేను దగ్గరైనా వాళ్ళకి నా ప్రాబ్లం షేర్ చేసుకున్నా నేను స్టేజ్ మీద దాన్ని కూడా సింపతి అని అదనేది అని చెప్పేసి అంటే నేను ఏం చేయాలి నాది ఒక్క నిమిషం నీకు ఒకటి చూపిస్తా నేను ఇది చూపించుకోవద్దు బట్ ఆ రోజు నాకు ఎందుకో లైక్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను ఇదేనా అనమాట ఇది ఎప్పటిది ఇది వీడియో ఎప్పటిదో ఇది handle this kind of situation actually it's not an easy thing to అంటే మన లైఫ్లో సో ఇది ఇది ఏంటంటే బేసికల్లీ ఇవన్నీ నేనేదో సింపతి కోసం అదంతా కాదు డెఫినెట్లీ ప్రతి ఒక్కరి డిప్రెషన్లోకి వెళ్తారు ఈ ఫీల్డ్లో ప్రతి ఒక్కరు వెళ్తారు బట్ కెమెరా ముందుకు వచ్చేసరికి ఏం లేదురా బాయ్ మా లైఫ్ కలర్ఫుల్గా ఉంది అని చెప్పేసి చెప్పుకుంటారు బట్ నేనేందంటే ఇంకా చేదాటిపోయింది నాకు ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు ఎందుకంటే ఈ సినిమా నాకు మార్నింగ్ షో ఫస్ట్ డే కొంచెం కలెక్షన్ వస్తేనే నా సినిమా నిలబడుతుంది ఫస్ట్ డే నా సినిమా నడుస్తేనే నా సినిమా నిలబడుతుంది సెకండ్ డే కొంచెం థియేటర్స్ పెరుగుతాయి ఇప్పుడు నాకు లిమిటెడ్ థియేటర్స్ దొరుకుతాయి కొత్తోడిని పబ్లిసిటీ ఎక్కువ లేదు కానీ మిస్టర్ ప్రెగ్నెంట్కి బిఫోర్ ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడికి ఓపెనింగ్స్ బాగానే వచ్చినాయి కదా బ్రో అంటే థియేటర్స్ వైజ్ కానీ అదంతా పబ్లిసిటీ లేదు అది కూడా మేము ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదు బ్రో మేము ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడికి దెర్ వాజ్ నో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేము నాకు వెళ్ళిన తర్వాత లైక్ అట్లాస్ట్ రిజల్ట్ అనేది కంపల్సరీ ఓకే కానీ పబ్లిసిటీ కూడా జరగలేదు బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఓకే రిజల్ట్ లైక్ అంతగా అందలేదు అండ్ మనం అనుకున్నంత ఇదిగా రాలేదు దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ సరే ఇప్పుడు బూట్కట్ బాలరాజు చూస్తూ ఉంటే రొటీన్ సబ్జెక్ట్ ట్రైలర్ లాగానే ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు బట్ నేను ప్రతి సినిమా ఏది కొత్తగా ఉండదు ప్రతి సినిమా కథ అక్కడే ఉంటుంది కానీ ట్రీట్మెంట్ స్క్రీన్ ప్లే వేరు ఉంటుంది నా సినిమా బూట్కట్ బాలరాజు అన్నీ కొత్తగానే కనిపిస్తాయి మీకు సీన్స్ కానీ లేకపోతే పాటలు కానీ ఎవ్రీథింగ్ లైక్ మీరు ఎంజాయ్ చేస్తారు అలాంటి సినిమా బూట్కట్ బాలరాజు సరే నేను డిఫరెంట్ సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్ అని తీసిన ఏం 10 కోట్లు సంపాదించిందా 20 కోట్లు సంపాదించిందా మరి డిఫరెంట్ సినిమానే కదా కంటెంట్ ఉన్న సినిమానే కదా అది కూడా ఓటీటీలో చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది కనెక్ట్ అయినాం మేము అది ఇది అని అన్నారు నేను అదే అంటున్నా అంటే ఒక్కటి ధనుష్ చాలా డిఫరెన్స్ ఉంటుంది మనం అనుకున్నంత ఈజీ కాదు వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ సరే పిండం అని ఒక సినిమా వచ్చింది తెలుసా విన్నావా నువ్వు ఆ సినిమా గురించి విన్నా చూడ పాజిటివ్ విన్నావా నెగిటివ్ విన్నావా సినిమా గురించి బాగుందంట అని విన్నా నేను బాగుందంట కాదు బాగుంది సినిమా అని చెప్పి నేను కూడా విన్నా విని వెళ్దామనే లోపు సినిమా థియేటర్లో లేదు లేదు అవును ఈవెన్ మేము నేను సత్య పోదాం అనుకున్నారా పిండం పోదాం అని పక్కా అనుకున్నారు కదా 100%. మరి మా కంటెంట్ ఉన్న సినిమానే కదా అది సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ వెనకాల ఏం జరుగుతుంది అనేది మీకు తెలీదు మీ దాకా సినిమా వస్తుంది చిన్న సినిమాలు వస్తున్నాయి అంటే దాని వెనకాల పెద్ద కథలు ఉన్నాయి పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు పబ్లిసిటీకి పైసలు ఉంటే వాళ్ళ దగ్గర పైసలు పెడతారు ఇప్పుడు ఫిబ్రవరి 2కి ఇన్ని సినిమాలు రిలీజ్ ఉన్నాయి ఎవరు ఎంత పబ్లిసిటీ ఉన్న దాంట్లో చేసుకుంటూ వెళ్తున్నారు అనేది నీకు కూడా తెలుసు కానీ అక్కడి వరకు తీసుకెళ్ళాలనేది మనకు అంటే ఆడియన్స్ని థియేటర్ వరకు తీసుకురావాలనేది పెద్ద టాస్క్ ఇప్పుడు ఈ ఓటీటీ వచ్చినప్పటి నుంచి అరే వస్తుందిలే మాకు లిమిటెడ్ థియేటర్స్ ఉంటుంది అబ్బా ఇప్పుడు నువ్వు ఇక్కడ మణికొండలో ఉన్నావు నా సినిమా ఎక్కడో కూకట్పల్లిలో ఉన్నది ఇక్కడ ఇటు సైడ్ లేదు ఈ హైటెక్ సిటీలో లేదు ఇటు లేదు మాకు లిమిటెడ్ థియేటర్ దొరికింది అబ్బా ఇప్పుడు ఆడదాకా ఏం వెళ్తాం తర్వాత రేపు వెళ్దాంలే తర్వాత ఓటీటీలో వస్తుందిలే ఇలాంటి మైండ్ సెట్తోనే ఉన్న వాళ్ళకి అలా చూడకండి వెళ్ళి నా సినిమా చూడండి దయచేసి ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళి చూడండి అని చెప్పి నేను మోకాళ్ళ మీద కూర్చొని నేను అడగడం జరిగింది అది నా యాటిట్యూడ్ ఎప్పటికీ ఎట్లా ఉంటుంది అందులో ఒక మెసేజ్ ఉంటుంది అందుతే కాళ్ళు లేదా మెడ జుట్టు ఏదో అన్నారు అలా నేను ఎప్పుడు లేను నేను నాకు అనిపించింది నేను చెప్తా అది నేను ఇప్పుడు కూడా నేను ఆన్సర్ ఇవ్వచ్చు వాళ్ళకి నెగిటివ్ కమెంట్ చేసేటోళ్ళే నేను ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇవ్వచ్చు నాకు వస్తాయి బూతులు పక్కా గోదావరి కానీ స్ట్రీట్లో తిరిగినోని నేను కానీ నేను ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు ఇక నేను అందుకే ఎప్పుడు మాట్లాడలేను ఈ మధ్య
ఏ రోజు అది ఈ మధ్య మాట్లాడటం మానేసావు అంటే మేబీ ప్రొడ్యూసర్ అయ్యావు, సినిమా కాపాడాలి, సినిమాకి డబ్బులు రావాలి అంటే మరి అలా అంటే ఇలాంటి issues సరే నేను ఒకవేళ వెనక ముందు గుద్దేస్తాను ఎందుకన్నా నేను దానికి మళ్ళీ నెగిటివ్ ఇస్తుంటే ఎందుకు నేను దానికి రియాక్ట్ అవ్వలేదు, రియాక్ట్ అవ్వలేదు. మరి అప్పుడు ఆ సిచ్యువేషన్లో చెప్పినా అయిపోయింది. ఇక చెప్పేటోళ్ళు చెప్తారు భయ్, చెప్పేటోళ్ళు చెప్తారు, చెప్పని వాళ్ళు చెప్పరు. నీ జోలికి రాకుండానే నువ్వు నెగిటివ్ కామెంట్లు పెడుతున్నావే ఒక మనిషి మీద. భయ్యా ఈ ఫీల్డ్లో యాక్టర్ అవ్వాలన్నా, లేకపోతే సినిమా డబ్బులు పెట్టిన సినిమా రిలీజ్ చేయాలన్నా, లేకపోతే ఏం చేయాలన్నా కూడా ఈ డిప్రెషన్లోకి ఎందుకు వెళ్తారు తెలుసా? ఈ ఫీల్డ్లో మమ్మల్ని ఏదో తొక్కేస్తున్నారని కాదు, మమ్మల్ని జనాలు ఎంత యాక్సెప్ట్ చేస్తే అంత మోటివేట్ అవుతాం, ఎంత నెగిటివ్ చేస్తే అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అలాంటివి జరుగుతాయి. అందుకే అలాంటి సిచ్యువేషన్ రావద్దు నాది అని చెప్పేసి నేను లైవ్కి వెళ్తా, ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటా. స్టేజ్ మీద నేను తెలంగాణ ప్రజల ముందు నేను స్టేజ్ మీద అంత పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను అడుక్కోవడానికి రీజన్ ఏంటంటే ఐఎమ్ ఇన్ డేంజర్ సిచ్యువేషన్ అని చెప్పేసి నేను చెప్పుకుంటున్నాను. నేను నా బాధ అలాంటి థాట్స్ వచ్చినప్పుడు లేదు ధైర్యంగా ముందుకెళ్తున్నా. 13 సంవత్సరాల కష్టం నాది, ఇప్పటికి 14 సంవత్సరాలు అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. సో డెఫినెట్లీ నాకంటూ ఒక పెయిన్ ఉంటుంది. నేను ప్రొడ్యూసర్ అయిన తర్వాత నేను ఇట్లా బిహేవ్ చేయలేదు. నేను ప్రొడ్యూసర్ కాకముందు కూడా నేను మిస్టర్ ప్రెగ్నెంట్కి ఎంత కష్టపడ్డానో నీకు కూడా తెలుసు. రాత్రి 2:30కి 3కి నేను ఇంటికి వెళ్ళేటోడిని, మళ్ళీ పొద్దున్నే లేచి వెళ్ళేటోడిని. నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. పబ్లిసిటీ అన్నప్పుడు నేను ముందుంటా, నేను ప్రతి దానికి ముందుంటా. ఈరోజు హరిత గారు అండ్ అభి గారు ఆ డైరెక్టర్, లక్కీ లక్ష్మణ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఈ రోజుకి కూడా నా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి నా గురించి అంతలా మాట్లాడుతున్నారంటే కేవలం కారణం నా కష్టం వాళ్ళకి తెలుసు. ప్రతి ప్రొడ్యూసర్కి నేను అండగా ఉంటా, ప్రతి ప్రొడ్యూసర్కి నేను యూనో వెనకాల లైక్ ఉన్నా చలో వెళ్దాం అని చెప్పేసి ఇది చేస్తూ ఉంటా. అలాంటి నాకు ప్రొడ్యూసర్స్ అని గొడవ అయినప్పుడల్లా ఎందుకు అవుతుంది అంటే కంటెంట్ క్వాలిటీ కోసం అయితే తప్ప నాకేం పర్సనల్ గ్రడ్జ్ కాదు అది. కానీ పబ్లిసిటీ మీద అంత కేర్ తీసుకున్న సోహెల్ కాంటెంట్ మీద ఎందుకు కేర్ తీసుకోలేకపోతున్నాడు? ప్రీవియస్ సినిమాలు తీసుకున్న మిస్టర్ ప్రెగ్నెంట్ కంటెంట్ ఉన్న మిస్టర్ ప్రెగ్నెంట్ కంటెంట్ ఉన్న మరి ఏమైంది చెప్పు. ఆ ఒక్క సినిమానే కదా. సరే దానికంటే బిఫోర్ వదిలే ధనుష్. సరే మిస్టర్ ప్రెగ్నెంట్ మంచి సినిమానేగా, నువ్వు కూడా చూసి బాగుందబ్బా అని అన్నావు. లాస్ట్ సెకండ్ హాఫ్ బాగుంది, నాకు సెకండ్ హాఫ్ కనెక్ట్ అయినా, నేను ఫస్ట్ హాఫ్ కొంచెం ఓకే నాకు అంత అనిపించలేదు అన్నావు. తర్వాత సెకండ్ హాఫ్ బాగుంది నాకు నచ్చింది అని అన్నావు. సరే ఏమైంది? అట్లీస్ట్ నాకు లైక్ కనీసం ఒక 7-8 కోట్ల 5-6 కోట్ల యాక్టర్గా మంచి అప్రిసియేషన్ వచ్చింది కాలేదా? అప్రిసియేషన్ వచ్చిందబ్బా. అట్లాస్ట్ ప్రొడ్యూసర్ సేవ్ అవ్వాలి కదా. ప్రొడ్యూసర్ కూడా సేఫ్ అవ్వలేదు ఆ సినిమాకి. తర్వాత అదే చెప్తున్నా, అదే ప్రొడ్యూసర్ సేఫ్ అయిండు. కానీ నేను అనేది అదే సినిమా వేరే ఇంకొంచెం లైక్ పెద్ద ప్రొడ్యూసర్ దగ్గర ఉండేది ఉంటే ఆ సినిమాని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళేటోళ్ళు ఇంకా. ఎందుకంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. మనం అనుకున్నంత ఈజీ కాదు ఈ ఫీల్డ్లో. సినిమా ముందుకు తీసుకెళ్ళి దాన్ని హిట్ చేయాలి, దాన్ని ముందుకు తీసుకెళ్ళాలంటే చిన్న విషయం కాదు. మరి ఇవన్నీ ప్రీవియస్గా సినిమాల్లో ఎక్స్పీరియన్స్ ఉండి చూసి ప్రొడ్యూసర్ పని బాధలు చూసి ఇవన్నీ చూసిన తర్వాత కూడా బూట్ కట్ బాలరాజ్ సినిమా సొంత డబ్బులు పెట్టేసేయాలి, ఉన్న డబ్బులన్నీ ఇంట్లో రిటైర్మెంట్ పైసలు కూడా తీసుకొచ్చి పెట్టేయాలి అని. ఏడికి సంపాదించిన నేను పైసలు ఈ ఫీల్డ్లోనే కదా. బట్ రిటైర్మెంట్ మనీ నీవి కాదు కదా బ్రో. ఏది? మీ ఫాదర్కి రిటైర్మెంట్ మనీ ఏదో పెట్టాయని చెప్పావు కదా, అవి నీవి కాదు కదా. మరి మా డాడీని వెళ్ళి అడిగినా, పర్మిషన్ అడిగినా. మా డాడీ ఒకటే అన్నాడు, ఏం కాదురా నీకు ఒకవేళ నువ్వు లేదు ఈ సినిమాతో నిలబడతావని నీకు కాన్ఫిడెంట్ ఉంటే డెఫినెట్లీ పెట్టేసి ఏం కాదు. ఒకవేళ పోయినా కూడా మళ్ళీ 0 నుంచి మొదలు పెడదాం. నువ్వు ఆల్రెడీ ఒకప్పుడు మా నాన్న ఒక మాట అన్నాడు అనమాట, సింగరేన్ జాబ్ చేసుకో, సినిమా ఇండస్ట్రీ వదిలేసి వచ్చాయంటే సరే అని చెప్పేసి పోయి సింగరేన్ జాబ్ చేద్దాం అనుకున్నా. కానీ కట్ చేస్తే నాకు సింగరేన్ జాబ్ చేయాలనిపించలేదు. మళ్ళీ హైదరాబాద్ వచ్చేసిన. లేదు ఏదో ఒక టైం వస్తుంది అని చెప్పేసి అన్న. బిగ్ బాస్కి వెళ్ళినా టైం తెచ్చుకున్నా. తర్వాత ఇప్పుడు సినిమాలు చేసుకుంటూ వస్తున్నా. అప్పటి నుంచి మా నాన్నకు నా మీద నమ్మకం. ఒక తండ్రికి ఒక కొడుకు మీద నమ్మకం తెప్పించాలి అనేది ఇట్స్ ఎ బిగ్ టాస్క్ యాజ్ అ సన్గా. అది నేను ప్రూవ్ చేసుకున్నా. నేను ప్రతి కొడుకు వాళ్ళ తండ్రిని ఎప్పుడు ఒక భరోసా అనేది ఒకటి ఇచ్చే ప్రూఫ్లో ఉంటే, అంటే ఆ ఇచ్చే అదేంటి ప్రయత్నంలో ఉంటే డెఫినెట్లీ హీ విల్ అచీవ్ దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్ అండ్ ఐ డిడ్. మా ఇంట్లో వాళ్ళు లైక్ చుట్టాలు వాళ్ళు రిలీజియన్ ఫీలింగ్, క్యాస్ట్ ఫీలింగ్ ఇవన్నీ ఉంటాయిరా ఇండస్ట్రీలో అన్నారు. లేదు, ఉండవు. నేను ఒకటే చెప్తా, నాకు ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంతమంది వచ్చారు, నా ట్రైలర్ లాంచ్కి బిగ్ బాస్ సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు ఇంతమంది వచ్చారు, ఇంత ప్రేమ, ఇంత అభిమానం, ఇంతమంది ఎంతోమంది నా దగ్గర అంటే నా కష్టం చూసి వచ్చిన వాళ్ళే. ఆర్ దే సీయింగ్ ద రిలీజియన్? ఆర్ దే సీయింగ్ ద క్యాస్ట్? నో, దే ఆర్ సీయింగ్ ఓన్లీ హార్డ్ వర్క్.
డెడికేషన్, అదే లైఫ్లో నాది చూస్తున్నారు వాళ్ళు. అందుకే నేను ఈ స్థాయిలో ఉన్నా అని చెప్పేసి అనుకుంటా. అదే నేను అనుకుంటా. నాదే కాదు, ప్రతి ఇండస్ట్రీలో చిన్న టీవీ నుంచి లైక్ ఒక స్టార్ అయిన వాళ్ళు ఉన్నారు. మన తెలుగు ఇండస్ట్రీలో ఇంక అవ్వలేదు. ఐ వాంట్ టు ప్రూవ్ దాట్. దానికోసమే ఇదంత ప్రయత్నం, దానికోసమే ఇంత ఇది. అది నేను ప్రొడ్యూసర్గా మారినప్పుడు అని అంటే డెఫినెట్లీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే యాజ్ అ ప్రొడ్యూసర్గా వాట్ ఐ హ్యావ్ టు షేర్ విత్ ద ఆడియన్స్ ఐ డిడ్ ఫ్రమ్ మై సైడ్. నేను చెప్పినా కదా, ఆ కష్టం నాకు తెలిసి నేను హరిత గారికి ఫోన్ చేసి, కల్పన గారికి ఫోన్ చేసి, నువ్వు ఇప్పుడే ఫోన్ చేసి అడుగు ఎట్లా హ్యాండిల్ చేసినావో, నిజంగా చెప్తున్నా ఎట్లా భరించినావో, ఇవన్నీ చాలా గ్రేట్ అసలు మీరు, అది ఇది అని చెప్పేసి మా కల్పన మేడంకి అండ్ హరిత మేడంకి నేను ఫోన్ చేసి నేను చెప్పిన ఈ మాట మా ప్రొడ్యూసర్స్కి. అప్రెడ్ అన్న ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలే, కానీ వీళ్ళకి ఫోన్ చేసి చెప్పిన నేను హ్యాట్స్ ఆఫ్ టు యూ మై ప్రొడ్యూసర్స్ అని చెప్పేసి చెప్పిన. ప్రొడ్యూసర్గా మారిన తర్వాత ఒక మనిషికి ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది లైఫ్లో. మనిషి ఎప్పుడూ ఒకేలా ఉండడు. జీవితంలో అనుభవం కొద్దీ, ఒక ఎక్స్పీరియన్స్ వస్తున్న కొద్దీ వాడు మారుతూ ఉంటాడు. ఆ మార్పు ఇప్పుడు యాజ్ అ ప్రొడ్యూసర్ అయినప్పుడు ఇంకొంచెం యాక్టర్గా నెక్స్ట్ మూవీకి నా ప్రొడ్యూసర్కి ఇంకెంత సపోర్ట్ ఉండాలి, ఇదే తపన అప్పుడు కూడా ఉండాలి అని చెప్పి నేను ఫిక్స్ అయిపోయి కూర్చున్నా. ఎవ్రీ మూవీ ఐ డిడ్ దట్. మోకాళ్ళ మీద ఆర్గానిక్ మామ హైబ్రిడ్ వెళ్ళేటప్పుడు నేను ఇప్పుడు కూర్చొని కావాలంటే చూసుకో యూట్యూబ్లో. కానీ ఇప్పుడు మొత్తం అన్ని డబ్బులు పెట్టేసిన తర్వాత ఒకవేళ రిజల్ట్ అటు ఇటు అయితే ఏంటి బ్రో పరిస్థితి? రిజల్ట్ అటు ఇటు అయితే మళ్ళీ ఏమున్నది, మళ్ళీ ఇక్కడికి ఆగిపోను కదా, నా లైఫ్ ఇక్కడికి ఆగిపోదు కదా. నేను తిండి లేకుండా అయితే లేము కదా. ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెడితే పైసలు వస్తాయి, ఓకే, దాంతోనన్నా బతుకుతా. కానీ నెక్స్ట్ సినిమా ఇంకా ఇక్కడ తాగదా, నెక్స్ట్ సినిమా కూడా ఉంటుంది, ఇదే ఉంటుంది. ప్లస్ నా ఫ్రెండ్ పండుగాడు ఉన్నాడు, వానికి మెల్లమెల్లగా ఇస్తారా బాయ్ అని చెప్పేసి చెప్తే వాడు కూడా 100% నీకు తెలియదు ఏమున్నా దాని గురించి, వాడు కూడా ఓకే రాది అని చెప్పేసి అంటాడు. అది సో నేనేందంటే ఒకటే బిలీవ్ చేసిన, నా సినిమా మీద నమ్మకం ఉంది కాబట్టి నేను పెట్టిన. నమ్మకం లేకపోతే నేను పెట్టడమే కాదు. నేను ఈవెన్ ఐ థింక్ నువ్వు పండు ఇద్దరు వచ్చి చూసిర్రా సినిమా? నేను రాలే, పండుగాడు చూసిండు. ఆ సినిమా పెట్టేటప్పుడు, ఆ సినిమా డబ్బులు పెట్టేటప్పుడు వాడు వచ్చి అవుట్పుట్ చూసిండు ఫస్ట్. అవును, చూసే వాడు పెట్టిండు. అవును, అది నా దగ్గర అయిపోయినాయి అప్పటికి 43 మొత్తం అయిపోయినాయి. అయిపోయిన తర్వాత ఇటు దిగిండు. కానీ ఈ సినిమా మీద అంత కాన్ఫిడెన్స్ రావడానికి రీజన్ ఏంటి? ఏం ఎక్కువ ఎలిమెంట్స్ ఉన్నాయి నచ్చే, ఆడియన్స్కి నచ్చే ఎలిమెంట్స్? నచ్చే ఎలిమెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్, అది ఆల్రెడీ ప్రూవ్డ్. అది ప్రతి సాంగ్ అయితే థియేటర్లో ఫుల్ ఇది ఉంటుంది, హై ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాంగ్వేజ్ కొత్తగా ఉంటుంది. అండ్ థర్డ్ వచ్చేసి లైక్ ప్రతి సీన్ ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది, ప్రతి సీన్ డైలాగ్స్ కూడా బాగుంటాయి. ఈవెన్ నువ్వు చూసుకున్నట్లయితే ఇప్పుడు నువ్వు ట్రైలర్ మొత్తంలో చూసే ఉంటావు, లైక్ ఆస్తులు లేకపోయినా దోస్తులే మా ఆస్తులు అని చెప్పేసి బతికేటోళ్ళం రా, తాగొచ్చిన వాసన తను దూరం జరుగు అంటే అబ్బా తాగతే వాసన రాక వాషింగ్ మిషన్ వస్తుందా, ఏది ఓటు చాలా విలువైనది అంటే నువ్వు తెలుసు అందుకే పైసలు ఇచ్చిన, అంత విలువైన ఓటుని ఎవ్వరికి అయ్యా నేనే ఉంచుకుంటా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇంకోటి ఫ్రెండ్షిప్ అనే షిప్లా జాగితే ఆ షిప్ని ముంచే రకం రాడు. సో ఇలాంటి ప్లస్ ఆడు ఎమోషనల్కి వచ్చేసరికి వాడు నువ్వు గెలిచినా ఓడినా నా కొడుకు వేరా అని అంటది. అంటే జీవితంలో ఒక తల్లికి ఏముంటుందంటే కొడుకు ఏం చేసినా కూడా కొడుకే అవుతాడు. ఆ నెగిటివ్ చేసినా పాజిటివ్ చేసినా ఏమన్నా కొడుకు మీద ప్రేమ తల్లికి ప్రపంచంలో ఎవరికన్నా ప్రేమ, వైఫ్ కన్నా పోతుందేమో కానీ దుర్మార్గమైన పని చేస్తే తల్లికి పోదు ప్రేమ కొడుకు మీద. అది సినిమాలో ప్రతి ఒక్కటి ఎమోషనల్ కానీ ఫన్ కానీ లైక్ నీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నీకు కావాల్సింది ఏంటి సినిమా చూస్తున్నప్పుడు? బోర్ కొట్టకుండా ఎంటర్టైనింగ్ ఉంటే చాలు, అంతేనా? ఇదే ఆ సినిమాలో ఉంటుంది. కానీ ఇలాంటి సినిమాలు చాలా చూసాం కదా బ్రో. అంటే ఇలాంటి సినిమా సరే, ఇలాంటి సినిమాలు రెగ్యులర్ కాన్సెప్ట్ కాదు, రెగ్యులర్ కాన్సెప్ట్ ఒకటి చెప్తా విను. సరే సలార్ హిట్టా? సలార్ హిట్టే కదా. కేజీఎఫ్ హిట్. మరి కేజీఎఫ్ సలార్ రెండు కొంచెం మ్యాచ్ గానే ఉంటుందా? ప్రాక్టికల్ ఒప్పుకో, అవునా? రెండు హిట్టే కదా. ట్రీట్మెంట్ వేరు. సామజవర్గమన హిట్టే కదా. ఎన్ని కోట్లు సంపాదించింది? 50 కోట్లు సంపాదించింది కదా సినిమా. 50 కోట్లు ఈజీగా 50 కోట్లు సంపాదించింది. ట్రైలర్ చూసిర్రా? ట్రైలర్ చూసినప్పుడు ఇది కొత్తగా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నావా? లేదు కదా. రెగ్యులర్ ఫార్మాట్ అనుకున్నావు కదా. ఫ్రాంక్లీ మాట్లాడు, అనుకున్నావు ట్రైలర్ చూసి. కానీ సినిమా ఏమైంది? రిజల్ట్ హిట్ అయింది కదా. నువ్వే నాకు ఫోన్ చేసి చెప్పినావా సినిమా బాగుంది బ్రో అని అన్నావా? మరి సో డెఫినెట్లీ ఈ సినిమా కూడా బూట్కట్ బాలరాజు అదే రిజల్ట్ ఇస్తుంది. అందుకే పైసలు పెట్టినా, అందుకే అంత ధైర్యంగా ఉన్నా. కానీ
ఈ సినిమా కూడా సలార్లని డేట్లన్నీ రిలీజ్ డేట్లన్నీ మార్చుకుంటూ రావడం రీజన్ ఏంటి? ఎప్పుడో అయిపోయిన సినిమాని ఇంత డిలే చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడూ అయిపోలే, పోస్ట్ ప్రొడక్షన్కి టైం అయింది. పోస్ట్ ప్రొడక్షన్ అంత టైం ఎందుకు పట్టింది అని? మాకు డబ్బులు అడ్జస్ట్మెంట్కి. ఓకే, డబ్బులు అడ్జస్ట్మెంట్ అవ్వాలి కదా. మెల్ల అటు 2 లక్షలు, ఇటు అప్పుడు 3 లక్షలు, అప్పుడు 5 లక్షలు అట్లా వస్తూ ఉంటే పెట్టిన రోజులు. అండ్ ఇంకోటి, ఈ సినిమాలో పనిచేసిన చాలా మందికి సినిమా రిలీజ్ అయిన తర్వాత డబ్బులు షేర్ ఇస్తాం అట్లా ఏదో మాట్లాడుకున్నట్టు విన్న నిజమే? ఎవరితో మాట్లాడలేదే. రిలీజ్ అయిన తర్వాత డబ్బులు ఇస్తాము? లేదు, ఎవరితో మాట్లాడలేదు. రిలీజ్ అయిన తర్వాత డబ్బులు ఇస్తాను ఎవరితో అన్నాం? పర్లేదు చెప్పు. ఆర్టిస్టులకు కానీ ఎవరికైనా, ఆర్టిస్టులకు అవినాష్కి కానీ? ఎవరికి చెప్పలే. సినిమా అయిపోయిన తర్వాత పైసలు ఇస్తాం అనేది అసలు కాన్సెప్ట్ లేనే లేదు ఇలా. మాది ఇంకా ఓటీటీ సినిమా. ఓటీటీ ఈ మధ్యకాలంలో ఓటీటీ బిజినెస్ అవ్వడం అనేది చాలా కష్టం. మేము ఒక దగ్గర నుంచి ఫైనాన్స్ తీసుకొచ్చినాం అనమాట. మా పాత ప్రొడ్యూసర్ ఒక ఆయన ఉండే, ఆయన యాక్చువల్లీ ఆయన కొంచెం లైక్ బ్యాక్ స్టెప్ వేస్తే నేను దిగడం జరిగింది ఇందులో. ఆయన ఒక ఫైనాన్స్ తీసుకొచ్చి ఇది చేస్తే ఆ ఫైనాన్స్ మా పేరు మీద రాయించుకున్నాం అనమాట. ఆ ఫైనాన్స్ క్లియర్ చేస్తే కానీ సినిమా రిలీజ్ అవ్వదు. ఏం చేయాలి? ఏడికి వస్తే పైసలు బిఫోర్ రిలీజ్ ఓటీటీ నుంచి ఆప్షన్. ఓటీటీది ధైర్యంగా చూపించి సినిమా మేము సినిమా అమ్మినాం. ఓటీటీ అమ్మి ఆ పైసలు వచ్చిన ఏదైతే ఉన్నదో అది ఇచ్చి మేము ఫైనాన్స్ క్లియర్ చేసుకొని సినిమా రిలీజ్ చేస్తున్నాం. ఓకే, అది జరిగేది. ఇప్పుడు ఓటీటీ నుంచి వచ్చిన పైసలు కూడా అయిపోయినాయి. ఓటీటీ నుంచి వచ్చింది అయిపోయింది, ఆడియో నుంచి వచ్చింది అయిపోయింది. ఆడియో నుంచి వచ్చింది సాంగ్ యూజ్ చేసినాం. మన ఉండలేకపోతుంది సాంగ్ ఉంది కదా, అది ఆడియో పైసలతోనే. సో ఇప్పుడు థియేటర్ నుంచి డబ్బులు వస్తేనే వచ్చినట్టు ప్రాఫిట్. అంతే, ప్రాఫిట్ కూడా కాదు. నీకు వచ్చింది తెలుసా పాషాభాయ్? నేను ఒకటే అనుకుంటా, మా పైసలు మాకు వస్తే చాలు. నేను ఇప్పుడు నీ ఇంటర్వ్యూలో మాటిస్తున్నా, మా ప్రాఫిట్ వస్తే నేను రాసి పెట్టుకో, నాకు ఒకవేళ మొత్తం లెక్కలతో సహా నేను చూపిస్తా. ఈరోజు నేను ఇంటర్వ్యూలో చెప్తున్నా, నాకు ప్రాఫిట్ వస్తే మొత్తం చారిటీకి ఇస్తా. వచ్చిన ప్రాఫిట్ అంతా మొత్తం ఇస్తా. కావాలంటే నీ ఛానల్ ద్వారానే ఇస్తా. TV9లో కూర్చోమంటే కూర్చుంటా, ఐడ్రీమ్లో కూర్చోమంటే కూర్చుంటా, TV5లో కూర్చోమంటే ప్రతి ఒక్కటి లెక్క చూపిస్తాను నేను. చూపించి నాకు ఒకవేళ ప్రాఫిట్, నాకు 2-3 లక్షల ప్రాఫిట్ వచ్చినా కూడా నేను ఇచ్చేస్తా నేను మొత్తం లెక్కలతో సహా చూసుకొని, థియేటర్ లెక్కలు అన్నీ చూసుకొని నేను చారిటీకి ఇవ్వకపోతే నేను పాషాభాయ్ ఇంకా మేము నువ్వు ఏదంటే అది 100% ఇస్తా. మాకు ఎక్కువ ఆశలు లేవు ఇన్ని కోట్లు సంపాదించాలి అది అని. ఏమన్నా రాని, నేను చారిటీకి ఇవ్వకపోతే అప్పుడు చెప్పు. అండ్ ఈ సినిమా ట్రైలర్ లాంచ్కి సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు అందరినీ ఒక గ్రూప్గా క్రియేట్ చేసి ఆ గ్రూప్లో నుంచి చాలామంది ఈవెంట్కి రావడం జరిగింది. కానీ ఎందుకు నీ ఒక్క సీజన్లో నుంచే ఓన్లీ ఒక్కళ్ళు వచ్చినట్టున్నారు సీజన్ నుంచి, మీ సీజన్ నుంచి? అవును, ఎవరు వచ్చిన సీజన్ నుంచి? అప్పుడు ఎవరో వచ్చారు, ఒకళ్ళు వచ్చారు, వాళ్ళు కూడా మహబూబ్ గారు వచ్చింది కదా. అవినాష్ ఆల్రెడీ సినిమాలో ఉన్నాడు కాబట్టి వచ్చాడు. మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు అనేది క్వశ్చన్. ఏమో అందరినైతే పిలిచిన, హర్యానా వేరే దగ్గర ఉంది, ఇక్కడ లేదు. ఇంకా మోనల్ ఇక్కడ కూడా ఉండదు, ఆమె కూడా ఎక్కడో ఉంటుంది. సుజాత ఫీవర్ అని చెప్పేసి ఫోటో కూడా పెట్టింది. ఇంకా మాస్టర్ కూడా వస్తా అని చెప్పేసి ఆయన, అరే నీకు ఏం కావాలన్నా నేను చేస్తారా, నా పని ఉండే అది ఇది అని చెప్పేసి అన్నారు. కొంతమంది పనులు ఉన్నాయని చెప్పేసి అన్నారు తప్ప, నోయల్ అన్న కూడా ఇక్కడ లేడు, వైజాగ్లో షూట్లో ఉన్నాడు, ఫోటో పెట్టిండు. సో ప్రూఫ్తో సహా పెట్టిరు అందరూ. ఇప్పుడు నేను అందరు సీజన్లో 18 మెంబర్స్కి నేను ఫోన్ చేయలేదు. అప్పుడు మనకు అందరికీ మెసేజ్లు పెట్టుకుని ఒక్కొక్కరు చూసుకోండి, ఫాలోఅప్ చేసుకోండి. ఎందుకంటే 110 మందిని నేను ఫోన్ చేసి ఫాలోఅప్ చేసుకోలేను కాబట్టి అట్లా నేను ఇది చేస్తాను. బట్ మిగతా వాళ్ళందరూ వేరు, మీ సీజన్ అట్లీస్ట్ రావాలి కదా అనేది నా క్వశ్చన్. ఎందుకు రాలేదు? ఇక నాకేం, వాళ్ళు నిజం పనులు ఉండే. నాకైతే వీళ్ళందరూ అయితే మెసేజ్లు పెట్టిర్రు. నాకు ఒకసారి పేర్లు గుర్తు నా సీజన్లో. హారిక ఏమో వాళ్ళ ఇల్లు షిఫ్ట్ చేసింది, అక్కడ ఉండే ఆమె. లాస్ట్ చెక్క డైరెక్ట్ చెప్పింది, నేను రాను సోహెల్ అని చెప్పేసి చెప్పింది. ఎందుకు? నేను రాలేను సోహెల్ ఏమనుకోకు అని అన్నది. ఎందుకంటే నేను రీజన్ అడగలే, రాలేను వరంగానే లైట్ తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకా అఖిల్ అయితే నాతో డైరెక్ట్గా వాడు, సారీ ఐఎమ్ నాట్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ మైండ్ టు టాక్ టు యూ ఏదో పెట్టిండు. సో సరే డన్. వాడు ఎందుకు మళ్ళీ ఏమైంది? మీ ఇద్దరికి రీసెంట్ కూడా మాట్లాడుకున్నారు కదా ఏదో ఈవెంట్లో. నేనైతే లాస్ట్ ఒకసారి కాలేజ్ ఈవెంట్లో కలిసిన ధనుష్. కాలేజ్ ఈవెంట్లో కలిసినప్పుడు నేను లాస్ట్ టైం, అరే ఇద్దరం కలిసి పోదాంరా, ఎటన్నా లంచ్కి వెళ్దాం పదరా అని చెప్పేసి చెప్పిన. లేదు నాకు పని ఉన్నది, నేను ఇంటికి వెళ్ళాలి అది ఇది అని చెప్పేసి అన్నాడు. ఇక కట్ చేస్తే వాడు ఇంటికి వెళ్ళలే, వాడు ఇక్కడ ఏదో రూమ్ ఉండే ఆడికి ఇక్కడ. సో అక్కడికి వెళ్ళిపోయినాడు. సో నాకు ఫోటోలో స్టోరీ చూసినప్పుడు నేను చూసుకున్నా,
సర్లే ఇక వాడు ఎందుకు అన్కంఫర్ట్ ఫీల్ అవుతాడు ఎందుకు అని చెప్పేసి ఇంకా నేను లైట్ చేసాను. తర్వాత మళ్ళీ ఫోన్లు చేస్తే లిఫ్ట్ చేయలే. నేను చేసిన రోజులు అందరు కనబడాయి కదా ఇవన్నీ. నేను ఫోన్ చేసిన లిఫ్ట్ చేయలే. మళ్ళీ చేసినా మొన్న అసలు లిఫ్ట్ చేయలే. లాస్ట్ ఒక మెసేజ్ పెట్టిండు, నేను మాట్లాడాలి, నన్ను వదిలేసాయి, నాకు ఐఎమ్ నాట్ ఇన్ స్టేట్ ఆఫ్ మైండ్ టు టాక్ టు యూ, ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ఆఫ్ యూ అని చెప్పేసి టేక్ కేర్ అని చెప్పి పెట్టేసిండు. నేనేం చేయాలి దానికి? నేనేం చేయాలి బ్రో? నేనేం చేయాలి దానికి? అడుక్కుంటామే రా 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 అంటే మేమందరం హౌస్లో చూసిన ఫ్రెండ్షిప్ ఫేక్. మరి నన్ను ఏం చేయమంటావు? నేను బాగానే ఉన్నా. ఇప్పుడు నేను బాగానే ఉన్నా. ఆ వైజాగ్ కూడా మేము ట్రిప్ వెళ్ళింది నేనే కదా పెట్టింది ట్రిప్. మరి నేను బాగానే ఉన్నా. ఐ వాజ్ గుడ్. ఏదోటి అట్లా ఏదో ఆయన ఏదో పర్సనల్ డిస్టర్బెన్స్ వల్ల అదంతా నా మీద ఏందా లేకపోతే ఏందో తెలియదు, కొంచెం అట్లా ఆయన స్పేస్లో ఆయన ఉంటున్నాడు, నా స్పేస్లో నేను. కానీ కలిసినప్పుడు వీఆర్ గుడ్, అక్కి అది అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం అంతే. అది ఎందుకు అట్లా అయిందో తెలియదు. మనం డైరెక్ట్ అన్నాడు కదా ముఖం, హీఈస్ నో మోర్ మై బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి అన్నాడేమో. అన్నాడా? నువ్వే అన్నావు నాతోని. ఇంటర్వ్యూలో చెప్పాడు. అన్నాడా? అదే మరి ఇంకా ఆడన్నప్పుడు నేనేం చేస్తా? బ్రతనాడతారే బెస్ట్ ఫ్రెండ్. నో మోర్ అనలేదు, హీఈస్ నాట్ మై ఫ్రెండ్ అన్నాడు. హీఈస్ నాట్ మై ఫ్రెండ్. మరి ఏమి అన్నది వదిలేసే బ్రో. ఇప్పుడు చెప్తున్నారు కదా అని చెప్పేసి ఇక నేను అవి ఇప్పుడు అట్లా అన్నప్పుడు నేనేం చేయాలి చెప్పు? వాడి పర్సనల్ స్పేస్ వాడికి ఇచ్చేద్దాం పోనీ. అది అండ్ ఇంకోటి ఈవెంట్లో మాట్లాడుతూ అందరూ అనుకున్నట్లుగా దిల్ రాజు గారు ఇట్లా వేరే సినిమాలు తొక్కేస్తారు, చిన్న సినిమాలు తొక్కేస్తారు అని చెప్పి అందరూ ఏ సినిమా గురించి మాట్లాడారు బ్రో? అంటే మన హనుమాన్ ఇష్యూలో పాపం ఆయన్ని చాలామంది అన్నారు కదా, ఈ డోంట్ గివ్ థియేటర్ ఏదేదో అన్నారు. మరి దానికంటే బిఫోర్ కూడా ఎన్నో ఇష్యూస్ జరిగినాయి, ప్రెస్ మీట్లు పెట్టి చెప్పిన రోజులు ఆయన మీద. మరి అదే దిల్ రాజు సార్ ఈరోజు నా దగ్గర డబ్బులు లేవు సార్, నాకు క్యూకి కట్టుకునే పైసలు కూడా లేవు సార్ నా దగ్గర అంటే, అదే దిల్ రాజు సార్ మన సినిమా రిలీజ్ చేస్తున్నారు కదా. సో సిచ్యువేషన్స్ ఎప్పుడైనా కానీ సిచ్యువేషన్స్ అనేటివి కొన్ని ఉంటాయి. ఆ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి మనకు కూడా తెలియదు, వాళ్ళ ప్లేస్లో ఉండి ఆలోచిస్తేనే మనకు తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఈ బూట్కట్ బాలరాజు సినిమా షేరింగ్ బేసిస్ మీద తీసుకుంటే ఎప్పటికి వస్తాయి డబ్బులు? అంటే అయితే థియేటర్స్ రైట్స్ అమ్మేయడం వేరు, ఈ డిస్ట్రిబ్యూషన్ ఇదంతా ఈ గోల పెట్టుకోవడం వేరు కదా, అది ఇంకా పెద్ద తలనొప్పి కదా. తలనొప్పి అనేది ఏం లేదు, హిట్ అండ్ టాక్ వచ్చింది అందరూ లైక్ తెలంగాణ ఆంధ్ర ప్రజలు అందరూ కలిస్తే మా పైసలు మాకు వచ్చేస్తాయి. అందరూ అరే కష్టపడ్డారు, సినిమా సాంగ్స్ బాగున్నాయి, ట్రైలర్ బాగుంది, వాచబుల్ మూవీ ఇన్ థియేటర్ అని చెప్పేసి అనిపిస్తే అందరూ అలాంటి మైండ్ సెట్ ఉంది, డెఫినెట్లీ మా పైసలు మాకు వస్తాయి. షేరింగ్ అనేది ఎప్పుడు మోసం చేయరు డిస్ట్రిబ్యూటర్, దే విల్ గివ్. అంటే రెంట్లు పోను, ఎగ్జిబిటర్స్ డబ్బులు పోను, అదంతా మాకు లైక్ ప్రతి ఒక్కరు అంటారు కదా 100%. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు వచ్చినాయి అనుకో బ్రో, ప్రొడ్యూసర్ చేతికి ఐ థింక్ 35 to 40 రూపీస్ వస్తాయి. ఓకే, అది ఫ్యాక్ట్. అది 100 కోట్లు కలెక్ట్ చేసింది అనుకో ఫర్ ఎగ్జాంపుల్ ఒక సినిమా, ప్రొడ్యూసర్ చేతికి ఒక 37 crores 40 crores వస్తాయి. అది నాకు ఒకసారి నీ బ్యాంక్ బ్యాలెన్స్ చూడాలంది బ్రో. ఆల్మోస్ట్ లాస్ట్ 2 yearsలో ఆ బిగ్ బాస్ 40 lakhs, అవి కాకుండా ఒక రెమ్యూనరేషన్ ఒక 30 lakhs చేసుకో, తర్వాత ఒక 2 సినిమాలు, ఒక 1.5 కోటి ఉండే బ్యాంక్ బ్యాలెన్స్ ఇప్పుడు ఎంత ఉందా అని. 94,543 ఇప్పుడు రిలీజ్కి ఉంది. ఇప్పుడు నేను ఈ పైసలతో ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. కొన్ని పేమెంట్స్ చేయాలి ఇప్పుడు, కొన్ని ఉంటాయి బుక్ మై షో అని చెప్పేసి, ప్లస్ థియేటర్ దగ్గర రిలీజ్ రోజు అందరు వెళ్ళాలి, టికెట్స్ కొనాలి, ఇవన్నీ ఉంటాయి. అంటే ఇంకోటి ఇప్పటికి ఏ సినిమా సైన్ చేయలేదు ఎందుకు బ్రో? కొత్త ఫిలిం సైన్ చేసినా కదా ఒకటి చేసిన అది డీటెయిల్స్ అన్ని రివీల్ చేస్తా. అంటే డ్యూ టు సమ్ రీజన్స్ నేను కొంచెం, నాకు డైరెక్టర్ మధ్య ఒక ఇది ఉందన్నమాట. మనోడు ఏంటంటే స్మూత్ రొమాన్స్ ఉంటుంది అని చెప్పేసి అంటాడు, నేనేమో అది కంఫర్ట్గా లేను. సో అదొక్కటే కొంచెం ఇద్దరి మధ్య ఇది ఉంది అంతే. అందుకే నేను అది ఎక్కువ దాని గురించి మాట్లాడలేదు. సో అందుకే అది కొంచెం అదొక్కటే, అది కొంచెం కట్ చేస్తే కొంచెం నేను సాటిస్ఫై అవుతా అని చెప్పి చెప్పి ఉండే. సో ఒక్కసారి ప్రొడ్యూసర్గా చేసిన తర్వాత మళ్ళీ ప్రొడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయా అదే బ్యానర్ నుంచి? నేను ఒకవేళ ఈ సినిమాకి మాకు ప్రాఫిట్ రాకపోయినా మా పైసలు మాకు వస్తే మళ్ళీ సినిమానే తీస్తాను నేను. కానీ ఈసారి ఏంటంటే మాకు ఎక్స్పీరియన్స్ లేక ఒక 60-70 లక్షలు మాకు ఎక్స్ట్రానే పోయినాయి పైసలు. ఎక్స్పీరియన్స్ లేక ఎందుకంటే మేము ఇక్కడ నుంచి 70 కిలోమీటర్ వెళ్ళేవాళ్ళం పొద్దున షూటింగ్కి, మాసాయిపేట. నీకు తెలుసు మాసాయిపేట, నువ్వు వచ్చినావు కదా,
వచ్చా పండుగంతో వచ్చినా కదా మాసాయిపేట 67 ఉంటుందా, అది 67 ఈజీ ఉంటుంది దూరమే. సో అక్కడ షూటింగ్ జరిగేది డైలీ, ఇక్కడ టెక్నీషియన్స్ వెళ్ళి రావడం, దానివల్ల మాకేమైపోయింది చాలా బర్డెన్ అయిపోయింది. నెక్స్ట్ టైం నుంచి నేను ఒకవేళ చేసింది అనుకో ఒకటే ఊర్లో సింగిల్ షెడ్యూల్లో కొట్టేస్తాను 30 డేస్లో. కానీ దాంట్లో నేను హీరో ఉండా. నేను ఏం చేస్తాను అంటే ఒక 1.52 crores మంచి సినిమా, మంచి కంటెంట్ ఉన్న సినిమా ఈ యూట్యూబ్లో టాలెంటెడ్ వాళ్ళని పిక్ చేసుకొని, యూట్యూబ్ నుంచో లేకుంటే టీవీ నుంచో టాలెంటెడ్ వాళ్ళని పిక్ చేసుకొని ఐ విల్ మేక్ ఏ మూవీ విత్ దెమ్, ఐ విల్ ప్రొడ్యూస్ మూవీ విత్ దెమ్. సో దిస్ ఈజ్ మై మెయిన్ ఫోకస్, యాక్చువల్ మెయిన్ టార్గెట్. అంటే ఎవరన్నా లైక్ యాక్టర్ అవ్వాలి అని చెప్పేసి ప్యాషనెట్గా రియల్గా టాలెంట్ ఉంటే డెఫినెట్లీ ఐ విల్ బీ ద ప్రొడ్యూసర్ ఫర్ దెమ్ ఇఫ్ దిస్ మూవీ గెట్ సక్సెస్. లైక్ అట్లీస్ట్ మా పైసలు మాకు వస్తాయి, వీఆర్ రెడీ. కానీ ఓన్లీ వీటి పరంగానే కాదు, ఎక్కువ డబ్బులు అవ్వడం వీటి పరంగానే కాకుండా టెక్నీషియన్స్ వైజ్గా కూడా చాలా ఎక్కువ ఖర్చు పెట్టారని చెప్పిన. ఎందుకంటే సినిమాకి బడ్జెట్ మనం ఎక్కడ తగ్గించుకోవాలని చూసుకుంటూ ఉంటారు. సినిమా ఒకవేళ కంటెంట్ బాగున్నా కూడా ఏదో చిన్న మ్యూజిక్ డైరెక్టర్ని పెట్టేసో లేకపోతే ఇంకొకరు అప్కమింగ్ పెట్టేసుకుని ట్రై చేసే వాళ్ళు చాలామంది ఉంటారు. దీనికి మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్స్కి ఒకళ్ళు, బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఒకళ్ళు, అండ్ సాంగ్స్కి పెద్ద పెద్ద సెట్లు, శేఖర్ మాస్టర్ లాంటి కొరియోగ్రాఫర్స్, ఇంత హ్యూజ్గా చేయడానికి రీజన్ ఏంటి అసలు? ఆడియన్స్లో మంచి కంటెంట్ ఇవ్వాలి, మంచి అవుట్పుట్ ఇవ్వాలి, బడ్జెట్ గురించి ఆలోచించద్దు, వీ హ్యావ్ టు గివ్ ఏ గుడ్ అవుట్పుట్ అనే ఉద్దేశంతోనే మేము అంత బడ్జెట్ పెట్టడం జరిగింది. బట్ నాకు తెలిసి సగం బడ్జెట్ అక్కడికే అయిపోయింది రాహుల్. అది కాదు, అట్లా అస్సలు కాదు, నువ్వు అట్లా అనుకుంటున్నావు అంతే. అలా ఉంది కాబట్టి ఈరోజు బూట్కట్ బాలరాజు సాంగ్స్ కానీ ఇవన్నీ అట్లీస్ట్ కొంచెం చూడంగానే అరే ఇది కొంచెం మంచి కమర్షియల్ మూవీ కనిపిస్తుంది, బాగా ఖర్చు పెట్టారా, బాగుంది ప్రొడక్షన్ వాల్యూ అని చెప్పి పేరు వస్తుంది కదా ధనుష్. లేకపోతే నేను ఏదో నలుగురిని పెట్టేసి లేదా ఏదో సాంగ్ పెట్టేసి ఏదో చుట్టేసేయాలి ఇచ్చేయాలి అన్నట్టు మాత్రం అలా లేం మేము. వీఆర్ వెరీ ప్యాషనెట్ అబౌట్ ద మూవీ కదా. కానీ మరి ఒక్కొక్క సాంగ్కి 34 లక్షలు అవసరమా? లేదు 30-40 ఎక్కడిది. ఇప్పుడు ఉండలేకపోతుంది సాంగ్కి 13,80,000 14 లక్షలు అయింది ఉండలేకపోతుంది సాంగ్ మేఘాది. అండ్ నెక్స్ట్ తాగుదాంకి ఎక్కువైంది మాకు 28 lakhs అయింది. ఎందుకంటే సెట్ వేసినాం, మాకెందుకు కావాలా సెట్, అదే అవసరం దానికి అవసరము. నాకు తాగుదాం నేను ఏడ చేయాలి, పొద్దున్న చేయలేను నేను, నైట్ చేయాలి నేను. ఆ నైట్ ఉంటేనే ఎఫెక్ట్ నాకు. నేను ఐటమ్ సాంగ్ పెట్టలేను నేను ఈ సినిమాకి, ఐటమ్ సాంగ్ పెట్టలేను నేను. ఎందుకంటే ఈ సినిమా ప్యూర్ ఫ్యామిలీ మూవీ. నేను ఐటమ్ సాంగ్ తీసుకొచ్చి నేను ఏదో చేయాలి ఏదో అట్లా చేయాలని చెప్పేసి చేయలే. తాగుదాం సాంగ్ అనేది కళ్ళు మీద పెట్టినాం, మా నేటివ్కి తగ్గట్టుగా, మా లాంగ్వేజ్కి తగ్గట్టుగా, మా గోదావరిఖని, కరీంనగర్, నిజామాబాద్, జగిత్యాల, ఆ సుల్తానాబాదు ఆ ఏరియాలో ఏంటంటే మేము అట్లనే మాట్లాడతాం. మాకేంటంటే నువ్వు బీరు పెట్టు, కళ్ళు పెట్టు, మేము కళ్ళే చూసుకుంటాం మేము. సో కళ్ళు మీద ఒకటి వేద్దాము మా నేటివిటీ అని చెప్పి కళ్ళు మీద ఒకటి సాంగ్ ఇది చేసి ఒక సెటప్ వేసి చేసినాం అది. సో అందుకే ఆ సినిమాకి రిక్వైర్మెంట్ కాబట్టి పెట్టినాం మేము. రేపు మేము ఎందుకు పెడతాం? మరి ఉండలేకపోతుంది ఆ సాంగ్కి, మరి ఎందుకు పెట్టలే మేము? తక్కువనే పెట్టినాం కదా. తక్కువ పెట్టిన గ్రాండ్ గానే ఉంది కదా అది. అదే చెప్తున్నా, తక్కువ పెట్టిన గ్రాండ్ గా కూడా చేయొచ్చు కదా. అవునబ్బా, ఇప్పుడు నువ్వు తాగుదాం సాంగ్ ని నువ్వు చెట్లల్లో, నువ్వు నార్మల్ చెట్లలో నువ్వు ఎట్లా పెడతావు? నువ్వు నార్మల్ చెట్లలో పెట్టలేవు, నువ్వు తాగుదాం సాంగ్ ని పెట్టలేవు. నువ్వు కంపల్సరీ ఇప్పుడు నువ్వు ఊరికి వెళ్ళాలి మళ్ళీ దానికోసం 2 days, ఇక్కడ నుంచి మళ్ళీ షిఫ్ట్ చేయాలా, అందరిని షిఫ్ట్ చేయాలా, హోటల్స్ అరేంజ్ చేయాలా. సరే ఇక్కడ తాటి చెట్లు తీసుకురా ఇక్కడ హైదరాబాద్లో నాకు. మేము అప్పటికి ఇక్కడ కూడా ట్రై చేసినాం. మన షామీర్పేట దగ్గర ఒకటి ఉంది, అది కూడా వెనకాల బిల్డింగ్లు కనబడుతున్నాయి. మా సినిమాలో బిల్డింగ్లు కనబడద్దు. ఎందుకు కనబడద్దు అంటే మా సినిమాలో బిల్డింగ్లు ఎందుకు కనబడద్దు అంటే మా సినిమా పక్కా ఊరు పెంకుటిల్లులు అలా ఉండాలి అనే ఉద్దేశంతోనే మేము మాసాయిపేట వెళ్ళినాం మేము. లేకపోతే ఇక్కడే ఈ నార్సింగ్ దగ్గర అటు చేసుకోవచ్చు కదా మేము. సో అందుకే మేము సెట్ వేసినాం మేము. ఈ సెట్ వేస్తే కొంచెం మనకు ఆ లుక్ వస్తుంది, ఆ ఫీల్ వస్తుంది. శేఖర్ మాస్టర్ని పెట్టి క్వాలిటీ మేమేందంటే కాంప్రమైజ్ అవ్వలే. నా చేతికి వచ్చిన తర్వాత ఇంకా క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలే. నువ్వు ప్రతి సాంగ్ చూసుకో, క్వాలిటీ ఉంటుంది, ఎక్కడ తగ్గలే. ఆర్టిస్టుల విషయంలో కూడా కాంప్రమైజ్ అవ్వాలి. సునీల్ గారు అస్సలు బెటర్ క్వాలిటీ ఇవ్వాలి. సునీల్ గారిని కూడా మీరు అనుకుంటున్నారు సునీల్ గారు ఫుల్ పైసలు తీసుకున్నాడు. మరి సునీల్ అన్న నాకు చాలా తక్కువ తీసుకున్నాడు. నేను మాట్లాడుకున్నా, ఈ సినిమా మీకు చిన్నగా అవ్వచ్చు, బట్ మేము పెద్దగా చేసినాం. ఆడియన్స్ ముందు తీసుకెళ్ళినప్పుడు ఆ క్వాలిటీ, సినిమా కూర్చున్నప్పుడు చూస్తున్నప్పుడు ఆ క్వాలిటీ కానీ ఆ కంటెంట్ కానీ ప్రతి ఒక్కటి క్యాలిక్యులేట్ అయి ఉంటుంది. ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కానీ నువ్వు రాసి పెట్టుకో. బూట్కట్ బాలరాజుతోని ప్రతి ఆర్టిస్ట్ పర్ఫార్మెన్స్ బయటపడుతుంది, నేనని కాదు, ప్రతి ఒక్కరిది. అవినాష్ అండ్ సద్దాంని ఇప్పటిదాకా మీరు చిన్న స్క్రీన్లోనే చూసిర్రు, పెద్ద స్క్రీన్లో చూడుర్రి. నాకు తెలిసి ప్రతి ఒక్కరు ఇంకా ఫోన్ల మీద ఫోన్లు చేస్తారు మన వాళ్ళకి.
నాకు వాళ్ళే కావాలి. ఎందుకంటే మా తెలంగాణ బ్యాక్డ్రాప్లో ఎవరున్నారు మనకు తగ్గట్టుగా. ఇప్పుడు వస్తున్నావా పోతున్నావా ఏం చేస్తున్నావా అనేది లైక్ ఇక్కడ హైదరాబాద్, అత్తనవా పోతున్నావా ఏం చేస్తున్నావా అనేది మన కరీంనగర్ నేటివ్. అలాంటి వాళ్ళు ఎవరున్నారు? జగిత్యాల మనోడు అవినాష్, చలో రా వచ్చే అని చెప్పి తీసుకుని అట్లా. కానీ ఈ సినిమా స్టార్టింగ్ అనౌన్స్ చేసినప్పుడు పూజ సెరమనీ అప్పుడు చూసిన హీరోయిన్ వేరు, ఇప్పుడు ఈ సినిమాలో ఉన్న హీరోయిన్ వేరు. అనన్య ఎందుకు తీశారు, మేఘా ఎందుకు వచ్చింది? తీసేయలేదు, తను యాక్చువల్లీ డేట్స్ సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉండే ఆ టైంలో. ప్లస్ సెకండ్ థింగ్ వచ్చేసి వర్క్షాప్కి మేము వర్క్షాప్ అన్నప్పుడు తన డేట్స్ ఏదో షూట్కి వెళ్ళింది అది ఏదో అని అంటే, సరే మేబీ లైక్ అదేమంటారు కొంచెం ఏదైనా డేట్స్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందేమో లేకపోతే ఏంది అని చెప్పేసి అనుకొని అప్పుడు మన ప్రొడ్యూసర్ బెక్కె వేణుగోపాల్ ఉండ. సో ఆయన ఏం చేశారంటే, లేదు ఒకసారి మేఘలేఖ అనేది చూద్దాం ఒకసారి అది అని చెప్పేసి అని. ఆవిడ ఆల్రెడీ పాగల్ అనే సినిమా చేసింది. సో ఆ అమ్మాయిని పిలిపించి చూపించేసి లైక్ ఇద్దరికి లుక్ టెస్ట్ చేస్తే ఓకే ఇది బాగుంది కదా అని చెప్పేసి అట్లా ఫిక్స్ చేసినాం అనమాట. అది సో దిస్ ఇస్ వాట్ హ్యాపెన్. ఎందుకంటే మారుతూ ఉంటాయి బ్రో, పెద్ద పెద్ద సినిమాలకే మారుతుర్రు, మనం ఎంత ఇంతనే ఇంకేమైనా రీజన్ ఉందో? అంతే. ఇంకొక రీజన్ అని అంటే అదే మెయిన్ రీజన్ నాకు తెలిసి. నాకు ఇప్పుడు బెక్కె వేణుగోపాల్ గారికి అండ్ మన లేకపోతే ఏమైనా హీరోకి నచ్చక పక్కన పెట్టాడు? నాదెందుకు బ్రో, నా మీద వస్తావేంద్రా, నాకేం అవసరం. అంటే కొన్ని సినిమాల్లో చూసా హీరోయిన్ గారికి నచ్చ. అరే అంత పెద్దోని కాదు, బెక్కె వేణుగోపాల్ అంటే వాళ్ళు ఉన్నప్పుడు నేను నా మాట నేను వింటే ఆయన వింటాడు, పట్టుకొని కొడతారు ఆయన ప్రిన్సిపల్ ఆయన. సో ఫైనల్గా రేపే రిలీజ్ ఉంది సినిమా రిలీజ్. ఆడియన్స్కి ఏం చెప్దాం అనుకుంటున్నారు ఈ సినిమా గురించి? ఒక్కటే, మీరు ఫ్రైడే రోజు వెళ్ళి సినిమా మార్నింగ్ షో అండ్ మీ దగ్గరలో ఉన్న థియేటర్స్ కానీ లేకపోతే కొంచెం దూరంగా ఉన్నా కూడా వెళ్ళి సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా నాకే కాదు ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్. మంచి కంటెంట్ ఉన్న సినిమా పబ్లిసిటీ లేక వెనకబడిపోతాయి. సో అలాంటి సినిమా ఈ బూట్కట్ బాలరాజు అవ్వకూడదని చెప్పేసి నేను ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంతగానం బ్రతిమలాడడం జరిగింది. ఆ సింపతి కాదు ఏం కాదు, నా లైఫ్లో జరిగే సంఘటన ఒక సొసైటీకి చెప్పుకోవడం అనేది నా దృష్టిలో తప్పు అని చెప్పేసి నేను అనుకోను. నేను రిక్వెస్ట్ చేసిన అందరినీ ఆ ప్లాట్ఫామ్ మీద డెఫినెట్లీ నేను మోకాళ్ళ మీద కూర్చోడానికి రీజనే అది. నేను మీకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకోగలుగుతా? మనిషి బ్రతుకున్నప్పుడే తన కష్టాలు చెప్పుకుంటే సొసైటీలో ఒక 10 మంది హెల్ప్ చేస్తారనే ఉద్దేశంతోనే నేను అడగడం జరిగింది. ఈరోజు ఎవరికైనా సమస్య వస్తే ఈ సమస్య వచ్చిందని చెప్పేసి మనం ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టి ప్లీజ్ హెల్ప్ అని చెప్పేసి పెడుతున్నాం. అలాంటిదే నేను కూడా నా సినిమా చూడండి, ఆ మంచి కంటెంట్ ఉన్న సినిమా వెనకబడిపోవద్దు, నా దగ్గర పబ్లిసిటీకి పైసలు లేవు అని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. అందులో తప్పేం లేదు, నేను సిగ్గుపడలేదు. ఎందుకంటే తెలుగు ప్రజలందరినీ నా ఒక ఫ్రెండ్స్ లాగా, ఒక అన్నదమ్ముళ్ళలాగా, ఒక అమ్మలాగా, నాన్నలాగా, సో నాకు ఆ స్థానం ఇచ్చారు. నాకు ఒక కొడుకులాగా చూసుకొని, ఒక తమ్ముళ్ళలాగా చూసుకొని, ఒక ఫ్రెండ్లాగా చూసుకొని, అన్నలాగా చూసుకొని ఆ స్థానం ఇచ్చారు. కాబట్టి బిగ్ బాస్లో నేను మీ అందరినీ నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈరోజు కూడా చెప్తున్నా, బూట్కట్ బాలరాజు నా ఫస్ట్ డే చూడండి. ఎందుకంటే మీరు ఫస్ట్ డే చూడకపోతే నా సినిమా ముందుకెళ్ళదు. ఫస్ట్ డే దయచేసి బుక్ మై షోలో బుక్ చేసి సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. February 2 మీ జీతాలతో మా జీవితాలు మార్చండి. బూట్కట్ బాలరాజు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.